అప్పటి వరకు పెంచుకున్న ప్రేమలు, అప్పటి వరకు ఊహించినటువంటి కలలన్నీ కూడా ఈ నిజం ద్వారా నాశనం అయిపోతాయి. కాబట్టి నిజాన్ని ఆ అమ్మాయి తొక్కేస్తుంది అన్నమాట. అబద్ధంలోనే ఆనందిస్తాం. ఉదాహరణకి వాళ్ళు సైంటిఫిక్గా ఇక్కడ గాలి లేదు, వ్యాక్యూమే ఉంది అని చెప్పడానికి, ఇక్కడ శూన్యం ఉంది అని చెప్పడానికి ఆధారాలు చూపిస్తారు. కానీ దేవుడు లేడు అని చెప్పడానికి ఆధారాలు ఉండవు, కానీ నమ్మేస్తారు. ఎందుకని? నా మతమే రైటు, అవతల మతం తప్పు అని అనుకోకూడదు. నా మతం ఎందుకు రైటో తెలుసుకోవాలి, అవతల మతం కూడా ఎందుకు రాంగో కూడా తెలుసుకోవాలి. వాడేం చెప్తున్నాడో కూడా వినాలన్నట్టు. ఇట్లా మనకు నచ్చినవి లైకులు కొడతా ఉంటే ఆల్గారిథం కూడా మనకు నచ్చినవి చూపిస్తూ ఉంటారు. అప్పుడు కూడా మనం పప్పులో కాలేసే అవకాశం ఉంటుంది. మనల్ని మనం ప్రశ్నలు అడుగుకుంటే మనం నిజంగా గుడ్డి నమ్మకాలు నమ్ముతున్నావా, అబద్ధాలు నమ్ముతున్నావా, మూఢనమ్మకాలు నమ్ముతున్నావా, నిజాన్ని నమ్ముతున్నావా అనేది అర్థమైపోద్ది. మనం ప్రశ్నలు వేసుకున్నారు. ప్రశ్నల్లోనే తెలివైన ఇన్వెన్షన్స్ ఉంటాయి అన్నమాట. ఇంటలెక్చువల్ హ్యూమిలిటీ, తెలివితోనే ఉండాలి కానీ వినయంగా ఉండాలి. ఎందుకంటే కష్టపడడం కష్టంగా అనిపిస్తుంది కాబట్టి, వాళ్ళకి సుఖాన్ని ఇచ్చేది అబద్ధమే కాబట్టి అబద్ధంలోనే వాళ్ళు మునిగిపోయి ఉంటారు అన్నమాట. ఏ మతంలో కూడా లేఖనాలకి అంత అధికారము, అంత ప్రాముఖ్యత ఉండదు. కానీ కేవలం క్రైస్తవ మతంలోనే అంత ప్రాముఖ్యత ఉంటుంది. అంటే దేవుని వాక్యాలే సత్యం కానీ ఆయన కనిపించింది నిజం కాదు. లేకపోతే గర్వంతో నాదే రైట్ అని నేను అనుకుంటున్నానా? అవతలోడు ప్రశ్న అడిగితే చెప్పగలిగే అంత ఉందా నేను నమ్మిన నమ్మకానికి? రిచర్డ్ ఫెన్మెన్ అనేటువంటి ఒక ఫిజిసిస్ట్, అంటే ఆయన ఒక భౌతిక శాస్త్రవేత్త అనమాట. అంటే ఫిజిక్స్ శాస్త్రానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్త. 20వ శతాబ్దంలో ఆయన్ని చాలా ప్రభావవంతమైనటువంటి శాస్త్రవేత్తగా ఆయన్ని చూస్తారనమాట. ఆటం బాంబు తయారు చేసే విషయంలో కూడా, అంటే రెండో ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు ఈయన యొక్క పాత్ర ఉంది. ఈ క్వాంటమ్ ఎలక్ట్రోడైనమిక్స్ అనే దాని మీద, మ్యాటర్కి లైట్కి, అంటే ఈ భూమి మీద ఉండేటువంటి ఈ మ్యాటర్కి లైట్కి రెండింటికి మధ్య ఉండే రిలేషన్షిప్ని కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ఆయనకి ఈ విధమైనటువంటి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. అయితే ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఇంత గొప్ప వ్యక్తి, అంత గొప్ప శాస్త్రవేత్త ఒక మాట చెప్పాడు. ఏం మాట చెప్పాడంటే, ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఈజ్ దట్ యూ మస్ట్ నాట్ ఫూల్ యువర్ సెల్ఫ్ అండ్ యు ఆర్ ద ఈజియెస్ట్ పర్సన్ టు ఫూల్. అంటే ఆయన ఏమన్నాడంటే, నిన్ను నువ్వు ఫూల్ చేసుకోవచ్చు, అందరికంటే ఈజీగా నిన్ను నువ్వే మోసం చేసుకుంటావు అని అన్నాడు. అంటే అంత గొప్ప శాస్త్రవేత్త ఏమన్నాడనంటే, నిన్ను నువ్వు ఫూల్ చేసుకోవద్దు, నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు. అందరికంటే కూడా ఎవరు ఎక్కువగా నిన్ను మోసం చేస్తారంటే నిన్ను నువ్వే మోసం చేసుకుంటావు అని చెప్పి అంత పెద్ద శాస్త్రవేత్త ఆయన అన్నాడు. అంటే ఆయన సైంటిఫిక్ బ్రెయిన్తో ఆలోచించాడు అనమాట. ఆయన కూడా సరే ఎప్పుడన్నా ప్రయోగాలు చేసేటప్పుడు నేను అనుకునిందే రైట్ అనుకున్నట్టుగా ఆయన ప్రయోగాలు చేస్తాడు. కానీ ఆయన అనుకున్నది ఎప్పుడు కూడా రైట్ కాదు. ఇట్లా కొన్నిసార్లు వాటిలన్నిటిని ఆయన అబ్జర్వ్ చేసిన తర్వాత ఎప్పుడు మనిషికి ఒక ప్రిన్సిపల్ చెప్పాడు అనమాట. మనిషి జీవితానికి ఎప్పుడు కూడా నిన్ను ఎవరు ఎక్కువ మోసం చేస్తారంటే అందరికంటే ఎక్కువగా నిన్ను నువ్వే మోసం చేసుకుంటావు అని ఆ గొప్ప శాస్త్రవేత్త అన్నాడు. అయితే బైబిల్లో ఒక వచనం చదివి ఈరోజు వాక్య భాగంలోకి వెళ్తున్నాను చూడండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను. హృదయం అన్నిటికంటే మోసకరం. దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తా ఉంది? హృదయం అన్నిటికంటే మోసకరం, దానికి వ్యాధి ఉంది, దాన్ని ఎవడు అర్థం చేసుకోగలడు? కాబట్టి దేవుని యొక్క వాక్యం కూడా మనకేం చెప్తుందంటే, మన హృదయానికి వ్యాధి ఉంది అని. మనం చదువుకున్న బైబిల్లో ఏముందంటే, హృదయానికి ఘోరమైన వ్యాధి ఉంది అని చెప్పి ఉంది. కాబట్టి మన హృదయానికి అసలు ఏం వ్యాధి ఉంది? కొన్నిసార్లు మనల్ని మనమే మోసం చేసుకుంటూ ఉంటాం. అయితే ఈరోజు దాని గురించి చూద్దాం రండి. నిజాన్ని మనం నిజమైన నమ్మకాల చేత మన జీవితాన్ని నిర్మించుకోవాలంటే మనం చేయాల్సిన ఒక 6 పనులు నేను ఈరోజు చెప్తాను చూడండి. మొట్టమొదటిది, నిజమైన నమ్మకాలు మనం ఏర్పాటు చేసుకోవాలంటే మొట్టమొదటిది, సుఖం కంటే సత్యాన్నే వెతకాలి. ఏం చేయాలి? సుఖం కంటే కూడా సత్యాన్నే వెతకాలి. ఎప్పుడన్నా సరే మనుషులు ఏమనుకుంటారంటే, వాళ్ళకి ఇంతకుముందు ఏ నమ్మకాలు అయితే ఉన్నాయో ఆ నమ్మకాలే నిజం అని అనుకుంటారు. ఆ నమ్మకాలని బలోపేతం చేసేటువంటి సమాధానాలే భూమి మీద కూడా వెతకతా ఉంటారు అనమాట. ఇంకొంతమంది వాళ్ళకి ఏదైతే సుఖం ఇస్తుందో ఆ సమాచారమే అదే మంచిది అని అనుకుంటూ ఉంటారు. ఉదాహరణకి ఒక అమ్మాయి ఒక అబ్బాయితో లవ్లో పడి ఉంది. ఇద్దరు కూడా బాగా మంచి లవ్లో ఉన్నారు.
అటువంటి సమయంలో ఒక కుటుంబ పెద్దో లేకపోతే వాళ్ళ తండ్రి ఎవరో ఒకరు వచ్చి, అమ్మా ఎందుకమ్మా అట్ట అటోడిని ప్రేమిస్తావు, వాడికి ఉద్యోగం లేదు ఏమీ లేదు, వాడు అట్ట చెడ్డ అలవాట్లు అన్నీ కూడా ఉన్నాయమ్మా అని చెప్పారు అనుకోండి, ఆ అమ్మాయి నమ్మద్దా? ఏమనుకుంటుంది? ఈ సంబంధం ఎట్టయినా చెడగొట్టాలని వెళ్ళి చాడీలు చెప్తున్నారు. నిజానికి ఏది నిజమై ఉండొచ్చు మీరు చెప్పండి? ఆ అమ్మాయి అనుకున్నది నిజమై ఉండొచ్చా, లేకపోతే ఆ పెద్ద ఆయన చెప్పింది నిజమై ఉండొచ్చా? కానీ ఆ అమ్మాయి ఏమనుకుంటుంది? ఆ అమ్మాయి రైట్ అనుకుంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయిని ఎవరు మోసం చేస్తున్నారు? బయట వాళ్ళు మోసం చేస్తున్నారా? ఆ అమ్మాయి మోసం చేసుకుంటుందా? ఇట్లా మనం కూడా చాలాసార్లు ఏమనుకుంటామంటే మనదే రైటు, నాదే రైటు అని చెప్పి మనం అనుకుంటా ఉంటాం, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితాల్లో. అయితే దేవుడు మనం ఇట్లా అబద్ధాలు నమ్మకూడదు, సత్యంలో ఉండాలా, నిజాలనే నమ్మాలని యేసు ప్రభు కూడా కోరుకున్నాడు. యేసు ప్రభు చచ్చిపోయే ముందు కూడా ఆయన చేసినటువంటి ప్రగాఢమైన ప్రార్థన ఏంటంటే, ఈ ప్రార్థన చూడండి, యోహాను సువార్త 17:17లో, సత్యం ద్వారా వారిని పవిత్రం చెయ్యి. అంటే సత్యం అంటే నిజాలతో వాళ్ళని అభిషేకించు, నిజాలతో వాళ్ళని పవిత్రం చెయ్యి, నిజాల ముద్దలో నిజాల నీళ్లలో వాళ్ళని స్నానం చెయ్యి అని చెప్పి దేవుడు అడుగుతా ఉన్నాడు. నీ వాక్యమే సత్యం. కాబట్టి మా దేవుడు కూడా మనం నిజాల్లోనే ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. అయితే ఎప్పుడన్నా సరే చేదుగా ఉంటుందా ఉండదా? కొన్ని నిజాలు చాలా చేదుగా ఉంటాయి. ఇప్పుడు ఆ అమ్మాయికి ఆ నిజం చెప్పేటప్పుడు ఎందుకని ఆ అమ్మాయికి ఇష్టం లేదంటే, ఆ అమ్మాయికి ఏ సమాచారం అయితే వస్తుందో, ఏ నిజమైతే వస్తుందో అది చాలా ఇబ్బంది కలిగిస్తుంది. అప్పటి వరకు పెంచుకున్న ప్రేమలు, అప్పటి వరకు ఊహించినటువంటి కలలన్నీ కూడా ఈ నిజం ద్వారా నాశనం అయిపోతాయి. కాబట్టి నిజాన్ని ఆ అమ్మాయి తొక్కేస్తుంది అన్నమాట, అబద్ధంలోనే ఆనందిస్తూ ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, సత్యం ద్వారా, సత్యంలో వాళ్ళు ఆనందించే విధంగా చేయదేవా, సత్యంలో వాళ్ళు పవిత్రులు అయ్యేటట్టు చేయదేవా అని ఆయన అంటా ఉన్నాడు. చాలామంది ఇంట్లో ఉండేటువంటి తల్లిదండ్రులు కూడా పిల్లకాయలకి ఇంట్లో ఉండే కష్టాలన్నీ చెప్పినా, మనం డబ్బులు సంపాదించడానికి ఎంత కష్టాలు పడుతున్నావో ఇవన్నీ చెప్తే పిల్లకాయలు చదువులు సరిగ్గా చదవలేరని వాళ్ళ ఇంట్లో ఉండే పిల్లలకి తండ్రులు అన్నా సరే, తల్లులు అన్నా సరే, ఇంట్లో ఏ కష్టాలు ఉన్నాయో చెప్పరు. అది మంచి పద్ధతి అంటారా? నిజంగానే ఇంట్లో ఉండే కష్టాలు పిల్లకాయలకి తెలియకుండా పెంచితేనే వాళ్ళు గొప్పోళ్ళు అవుతారా? లేకపోతే ఇంట్లో ఉండే కష్టాలు వాళ్ళకి తెలిసి పెంచితే వాళ్ళు గొప్పోళ్ళు అవుతారా? ఏది నిజం మీరు చెప్పండి? మనిషి ఏమనుకుంటాడంటే మన కష్టాలు వాళ్ళకి తెలియకూడదు. కొంతమంది భర్త కూడా నేను పడే కష్టాలని నా భార్యకు కూడా వాళ్ళు చెప్పుకోరు అనమాట. అంటే వాళ్ళు అనుకున్నదే రైట్ అనుకుంటారు. రేపు పొద్దున పెద్ద అయిన తర్వాత ఆ పిల్లకాయలకి ఆ కష్టాలు తెలియదు కాబట్టి వాళ్ళు చెడిపోయినప్పుడు ఆయన బాధపడతారు, ఆ రోజు నమ్మినటువంటి అబద్ధం చేత. అట్లాగే ఎవరన్నా సరే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు, లేకపోతే ఒక ఎగ్జామ్ రాశారు, ఫెయిల్ అయిపోయారు, పర్వాలేదు తప్పేం లేదులేరా, పేపర్ టఫ్గా వచ్చిందా, ఇంటర్వ్యూ బాగా కష్టమైన క్వశ్చన్లు అడిగాడు, నీదేం తప్పు లేదులే అని అబద్ధం చెప్పావనుకో, ఆ వ్యక్తి సంతోషిస్తాడా, సంతోషించడా? కానీ లేదురా నువ్వే ఇంకొంచెం గట్టిగా ప్రయత్నం చేసి ఉండాల్సింది అని నిజం చెప్పావనుకోండి, అవతల వ్యక్తి ఇష్టపడతాడా? చాలాసార్లు మనం ఇట్లా ఏమనుకుంటామనంటే, అవతల వ్యక్తికి ఏదో ఒక మాట చెప్పి సంతోష పెడదాం అని అనుకుంటా ఉంటాం. అవతల వ్యక్తి కష్టాలు తెలియకుండా సంతోషంగా పెంచుదాం అని చెప్పి ఇట్లా చాలాసార్లు మనం అవతల వాళ్ళ గురించి, మన గురించి మనం ఆలోచించుకొని నిజాలు మాట్లాడకుండా అబద్ధాలతోనే కాలక్షేపం చేస్తూ ఉంటాం. అయితే ఈ అబద్ధాలే చివరికి మనల్ని నాశనం చేస్తూ ఉంటాం. ఒక ఆయన ఎంత చేసినా కానీ సక్సెస్ అనేది రాకపోతే ఆయన ఏమనుకున్నాడంటే, ఇక దేవుడు తలరాత, దేవుడు ఎవరికి అట్ట తలరాత రాస్తే దేవుడి చిత్తం కదా, మనం ఏం చేస్తాం, మనం ప్రయత్నం చేయగలం, ఆయనే కదా అని వదిలేశాడు ఒక ఆయన. ఇంకొక ఆయన ఏం చేశాడనంటే, కష్టపడి లేదు దేవుడు కష్టపడితే దీవిస్తాడని చెప్పి ఆయనకు 1, 2, 3, 4 ఓటములు వచ్చినా కానీ కష్టపడుతున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు రైట్ అంటారు? నా తలరాత ఇంతే అని అనుకొని ఏ ప్రయత్నం చేయకుండా, లేకపోతే కొద్ది ప్రయత్నం చేసి ఆగిపోయే ఆ వ్యక్తి ఆలోచన కరెక్ట్ అంటారా? లేదు దేవుడు కష్టాన్ని దీవిస్తాడని బాగా కష్టపడే ఆ వ్యక్తి ఆలోచన నిజం అంటారు? ఈ రెండిట్లో ఏది నిజం? కానీ మనుషులు ఏమనుకుంటారంటే మొదటి దానికే ఓటేస్తారు. ఎందుకంటే కష్టపడడం కష్టంగా అనిపిస్తుంది కాబట్టి, వాళ్ళకి సుఖాన్ని ఇచ్చేది అబద్ధమే కాబట్టి అబద్ధంలోనే వాళ్ళు మునిగిపోయి ఉంటారు అన్నమాట. ఈవెన్ రీసెర్చెస్ కూడా ఏం చెప్తా ఉన్నాయంటే, తలాంతు ఉన్న వ్యక్తి కంటే కూడా రోజు కష్టపడే వ్యక్తి, ఆలోచన పూర్వకంగా ఎఫర్ట్స్ పెట్టేటువంటి వ్యక్తి
తలాంతున్న వ్యక్తి కంటే కూడా జీవితంలో ఎక్కువ రాణిస్తాడు, ఎక్కువ పైకి వస్తాడని చెప్పి రీసెర్చెస్ కూడా చెప్తా ఉన్నాయి, స్టడీ పేపర్స్ కూడా. అంటే ఇతనికి టాలెంట్ ఉంది, టాలెంట్ ఉండేవాడు భూమి మీద గొప్పోడు కాలేడంట. వాడికంటే కూడా ప్రతిరోజు కన్సిస్టెంట్గా, అంటే వాయిదా వేయకుండా క్రమంగా తన స్కిల్స్ని పెంచుకుంటూ ఉండేవాళ్ళే సక్సెస్ అవుతారు. కానీ ఆ వ్యక్తికి మ్యూజిక్లో తలాంత్ ఉంది, ఆ వ్యక్తులు దాంట్లో తలాంత్ ఉంది కాబట్టి గొప్పోడయ్యాడు అనేది కూడా అబద్ధమేనని చెప్పి రీసెర్చ్ పేపర్స్ కూడా చెప్తాయి. అంటే ఆ రీసెర్చ్ రిపోర్ట్ కూడా మనకి ఏం చెప్తుందనంటే, కేవలం తన తలరా తింతే అని కూర్చునే వాళ్ళకి ఏం జరగదని. కాబట్టి ఎవరైనా సరే కష్టపడితే దేవుడు దీవిస్తాడు. ఆయన్ని నమ్మని వాళ్ళన్నా సరే దేవుడు కష్టపడితే దీవిస్తాడా, దీవించడా? ఖచ్చితంగా ఆయన దీవిస్తాడు. ఏ కష్టాన్నైనా సరే ఆయన దీవిస్తాడు. యోహాను సువార్త 8:31-32 చూడండి. యేసు, మీరు నా బోధలు పాటిస్తే మీరు సత్యాన్ని గురించి తెలుసుకుంటారు, ఆ సత్యమే మీకు స్వేచ్ఛ కలిగిస్తుంది. కాబట్టి దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? సత్యం, నిజం తెలుసుకున్నప్పుడు మీకు ఏమొస్తుందంట? స్వేచ్ఛ వస్తుందంట. అంటే నిజాన్ని అవాయిడ్ చేసినంత కాలం మనకేమనిపిస్తుంది అంటే కొంచెం కంఫర్ట్గా ఉన్నట్టుగానే అనిపిస్తుంది, కానీ చివరికి అది అబద్ధం మనల్ని నాశనం చేసేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే నువ్వు నిజం తెలుసుకుంటావో, నిన్ను స్వేచ్ఛగా చేసేది, నిన్ను స్వతంత్రుడిగా చేసేది, నిన్ను ఫ్రీగా జీవింపజేసేది ఏంటి అని అంటే ఈ నిజం అనేదే అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. ఎప్పుడైనా సరే ఎవరైనా తప్పు చేశారనుకోండి, తప్పు చేసిన దాన్ని మనం చెప్తే బాధపడతారా, బాధపడరా? అంతలో మాత్రాన ఆ వ్యక్తి తప్పు చేశాడని మనం చెప్పకపోతే? బైబిల్లో దావీద్ అనే వ్యక్తి రాజు, చాలా గొప్ప భక్తిపరుడే. అయితే ఆ వ్యక్తి తప్పు చేసినప్పుడు కూడా దేవుడు దండించాడు. ఆ వ్యక్తి తప్పు చేసినప్పుడు కూడా పాస్టర్ గారికి చెప్పినప్పుడు పాస్టర్ గారు వెళ్ళి ఆ రాజుగారు మీరు తప్పు చేశారని చెప్పాడు అనమాట. ఇప్పుడు రాజుగారికి నువ్వు తప్పు చేసావు అని చెప్పి, నువ్వు వ్యభిచారం చేసావు, తప్పు చేసావు అని చెప్తే రాజుగారు కోపపడతారా, కోపపడరా? నిజాలకు చాలాసార్లు చేదుగానే ఉంటాయి కాబట్టి జనాలు ఇష్టపడరు. అయితే దావీదు అక్కడ అట్లా చేయలేదు. తర్వాత చెప్పే పాస్టర్ గారు కూడా మంచిగా చెప్తారు, ప్లస్ ఆయన కూడా మంచి హృదయంతో తీసుకుంటాడు. కాబట్టి చివరికి అమ్మ నేను రాజు, నేను తప్పు చేశానంటే జనాలందరి ముందు నా పరువు పోద్దేమో అని అనుకోకుండా, అంటే జనాలకి భయపడకుండా, నన్ను తప్పు చేసావని అంటావా అని గర్వంతో ఊగిపోకుండా తప్పు చేశానని నిజం తెలుసుకుంటాడు అన్న. ఆ నిజం తెలుసుకున్న నిజం అతన్ని చాలా గాయపరుస్తుంది, చాలా వేదనకి గురి చేస్తుంది. కానీ ఎప్పుడు ఆయనకి స్వేచ్ఛ వచ్చిందనంటే, ఎప్పుడు ఆయనకి నిజమైన సంతోషం వచ్చిందనంటే, ఆయన నిజాన్ని ఒప్పుకొని తన పాపాన్ని ఆయన ఒప్పుకున్నప్పుడే నిజమైనటువంటి సంతోషం వచ్చింది. అప్పటిదాకా ఆయన అబద్ధంలో బ్రతకతా ఉన్నాడు ఆ 9 నెలలు కూడా. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అబద్ధం భయం వేస్తుంటుంది కదా అని చెప్పి, అబద్ధం సుఖంగా ఉంది కదా అని చెప్పి నిజాలు తెలుసుకోకుండా ఉంటాం. కానీ మనకు నిజంగా ఏది స్వేచ్ఛ ఇస్తుంది, మనల్ని ఫ్రీగా ఏది చేస్తుంది అంటే ఈ నిజమే చేస్తుంది. కొన్నిసార్లు పాపం చేసే వాళ్ళకన్నా సరే అది చేయబాకండ్రా అని చెప్పామనుకోండి, ఎక్కద్దా? తాగుబోతుల కన్నా సరే అది తాగితే అవి పోతాయి అని మనం చెప్పలే, టీవీలో కూడా వేస్తారు. కానీ వాళ్ళు ఏమనుకుంటారు? అది నిజం అనుకుంటారా? లేదు, అందరు తాగుతున్నారు, తాగేవాళ్ళు అందరు మామ వాళ్ళ తాగితేనే చచ్చిపోతారంట మామ. ఓడి చూడు, అంత వయసు ఓడి కూడా చచ్చిపోవాలా, అంత ఉత్తి మాటలు మామ అని చెప్పి వాళ్ళు అట్లా ఆలోచించుకుంటూ ఉంటారు. అంటే ఏమైపోతుందంటే పాపం మీద మనకు ఉండేటువంటి మక్కువ ఆ విధమైనటువంటి ఆలోచన చేసే విధంగా చేసేస్తుంది అనమాట. అంటే అబద్ధంలోనే ఆనందించే విధంగా ఏది చేస్తుందంటే, మనకున్నటువంటి కాగ్నిటివ్ బయాస్, మనకున్నటువంటి గత నమ్మకాలన్నా సరే, మనకుండేటువంటి ఈ సుఖాన్ని ప్రేమించడం అన్నా సరే, ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే నిజాన్ని అంగీకరించకుండా నిజాన్ని దూరం చేసేస్తూ ఉన్నాయి. 2 దెస్సలోనికైయులకు రాసిన పత్రిక 10-12 వచనాలు చూడండి. వారు రక్షణ పొందడానికి కానీ సత్యాన్ని ప్రేమించడానికి నిరాకరించారు కాబట్టి వారు నశిస్తారు. వారు నిజాన్ని ఇష్టపడలేదు కాబట్టి వాళ్ళు నశిస్తారు. అప్పుడు సత్యాన్ని నమ్మకుండా దుర్మార్గంలో ఆనందించేవారు శిక్షకు పాత్రులుగా ఎంచబడతారు. కాబట్టి నిజాన్ని నమ్మకుండా ఎవరైతే అబద్ధంలో ఆనందిస్తారో వాళ్ళందరూ కూడా ఒకరోజు శిక్షకు పాత్రులు అవుతారని చెప్పి దేవుడు చెప్తాను. కాబట్టి మొట్టమొదటిది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నిజాలే నమ్మాలి అని అనుకుంటే నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, నిజం అన్నిసార్లు సుఖంగా ఉండదు, నిజం కొన్నిసార్లు చేదుగా కూడా ఉంటుంది. కాబట్టి సుఖం కంటే కూడా నిజానికే నేను ప్రాముఖ్యత ఇస్తాను. ఇది నాకు కష్టమైనా కానీ వింటాను, ఇది నాకు కష్టమైనా కానీ తెలుసుకుంటాను, ఇది నాకు కష్టమైనా కానీ ఎఫర్ట్స్ పెడతాను అని నిజాన్ని నమ్మినటువంటి వాళ్ళు
వాళ్ళు నిజాల్లోనే ఉంటారనమాట. ఎందుకని? వాళ్ళ హృదయం మాట వినడం. వాళ్ళ హృదయం ఏమో ఇది చేస్తే నాకు బాధరా, ఇది చేస్తే నాకు హృదయం కలవర టెన్షన్ వస్తుందని హృదయం మాట వినడం. వాళ్ళ సొంత ఆలోచన వినడం. వాళ్ళు దేవుడు చెప్పిన మాట నిజంలోనే ఉండాలని, సత్యంలోనే ఉండాలని నిజాన్ని వాళ్ళు తెలుసుకుంటున్నారు. కాబట్టి మొట్టమొదటిది నిజాలే నమ్మాలని అంటే మనం చేయాల్సిన విషయం ఏంటంటే సుఖాన్ని ఇచ్చే వాటికంటే కూడా నిజానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. రెండోది మనం చేయాల్సింది లేఖనాలపైన పరిశుద్ధాత్మ నడిపింపుపై జీవితాన్ని నిర్మించుకోవాలి. రెండోది మన జీవితాలను ఎట్లా కట్టుకోవాలి? లేఖనాలంటే బైబిల్లో ఉండేటువంటి వాక్యాల మీద అయినా సరే పరిశుద్ధాత్మ నడిపింపు మీద మన జీవితాలని కట్టుకోవాలన్నమాట. మనిషి ఆలోచనలు ఎంతవరకు అంటే చాలా లిమిటెడే. మనిషి కొన్నిసార్లు అతని యొక్క జ్ఞానం చేత ఆలోచిస్తాడు, ఇది మంచిదా ఇది చెడ్డదా అని ఆలోచిస్తాడు. ప్రతి ఒక్కరు కూడా ఏది మంచిది ఏది చెడ్డదని. అయితే ఒక మనిషికి కొన్నిసార్లు ఇది మంచిది చెడ్డదాన్ని కూడా మంచిదని అనుకుంటాడు. కానీ చివరిలో తెలుస్తుంది ఒక దృష్టికి అతని మార్గం మంచిదిలాగా అనిపిస్తుంది, కానీ చివరికి ఆ మార్గం మరణానికి నడిపిస్తుందని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి ఏవి సత్యం అనంటే దేవుని లేఖనాలే సత్యం. ఏవి సత్యం? ఉదాహరణకి దేవుని లేఖనాలే ఎందుకు సత్యం అనంటే, ఉదాహరణకి ఇంట్లో బాగలేదు, నాకేదో బాగలేకుండా వచ్చింది అనుకోండి. ఉదాహరణకి ఏదో కాలు బాగలేదో లేకపోతే చెయ్యి బాగలేదో, కాలే బాగలేదని అనుకుందాం. అప్పుడు నేనేమనుకున్నానంటే పలానా ఆహారం తినడం వల్ల నాకు బాగలేకుండా వచ్చింది అని నేను అనుకున్నాను. మా అమ్మ ఏమనిందంటే లేదురా నువ్వు మొన్న పడినందువల్ల కాలు నొప్పి వచ్చింది అని చెప్పి అనింది. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ రెండు కాకుండా వేరే కారణం చెప్పాడు. అయితే ఇప్పుడు చూడండి, నేను చెప్పిన ఆలోచన కరెక్టా, మా అమ్మ చెప్పిన ఆలోచన కరెక్టా, డాక్టర్ గారు చెప్పిన ఆలోచన కరెక్టా? ఎందుకు డాక్టర్ గారు చెప్పిందే ఎందుకు రైటు? అందరికంటే కూడా శరీరం మీద ఎవరికి ఎక్కువ జ్ఞానం ఉందంటే డాక్టర్ గారికి ఎక్కువ జ్ఞానం ఉంది. అంతేనే కదా? ఒక బైక్ కన్నా రిపేర్ వస్తే లేదు ఇది అది పోయింది, బ్రేక్ ఫెయిల్ అయింది, అందువల్ల దాంట్లో అది వచ్చిందని అంటాడు. ఇంకొకటి లేదు ఆడ రోడ్డు బాగలేదు అందువల్ల స్కిడ్ అయ్యిందని అంటాడు. మెకానిక్ దగ్గర తీసుకెళ్తే అంటే దాంట్లో అది బోల్ట్ లూజ్ అయింది అందువల్ల, అంటే మెకానిక్ చెప్పేది రైట్ కానీ మనకు అనిపించింది రైట్ కాదు. అట్లాగే అంటే వాళ్ళు ఎవరనంటే అథారిటీ పర్సన్స్ అనమాట. అధికారం ఉంది వాళ్ళ చేతుల్లో. గవర్నమెంట్ వాళ్ళకి అధికారం ఇస్తుంది. వైద్యం గురించి నువ్వు ఏదన్నా చెప్పొచ్చు, ఏ మందైనా రావచ్చు అని అధికారం ఇస్తుంది. అందరు చెప్పేది నిజాలు కాదు, వాళ్ళు చెప్పిన నిజాలు అందరికంటే కూడా. అయితే మనిషి జీవితం మీద కూడా ఒక్కొక్కరు ఒక్కో విధమైనటువంటి చెప్తారనమాట చాలామంది భూమి మీద ఉండేవాడు. అట్లాగే వీళ్ళందరూ చెప్పేదానికంటే కూడా దేవుడు చెప్పిన దానికి ఒక అధికారం ఉంటుంది. అవునా కదా? ఎందుకని? జీవితాన్ని నిర్మించిన వ్యక్తి ఆయన. ఎవరైనా ఏ విధంగా బైక్ తయారు చేసిన వ్యక్తికే ఆ బైక్లో ఏది ఫాల్టో అని చెప్పే అధికారం, అతను చెప్పిందే నిజమని నమ్మడానికి ఒక ఆధారం మనకి ఎట్లా ఉంటుందో, జీవితం గురించి కూడా ఆలోచిస్తే ఈ జీవితాన్ని ఎవరిచ్చారో వాళ్ళు చెప్పిందే నిజమవుద్ది. అవునా కాదా? కాబట్టి భూమి మీద ఉండే ఏ మతాలన్నా సరే, ఏ వ్యక్తి అభిప్రాయాలన్నా సరే వాళ్ళంతటా వాళ్ళు ఊహల్లో అనుకునేవి. కానీ దేవుని లేఖనాలు అట్లా కాదు. అవి ఎక్కడి నుంచి వచ్చాయి? దేవుని ఊపిరిలో నుంచి వచ్చాయి. అవి దేవుని వై ఉన్నాయి. కాబట్టి దేవుడు ఎప్పుడన్నా అబద్ధాలు చెప్తాడా? కాబట్టి దేవుని మాటలు మనం నమ్మచ్చు. 1 పేతురు 1వ అధ్యాయం 24-25 వచనాల్లో కూడా చూడండి. ఎందుకంటే మానవులు గడ్డిపోచ లాంటి వాళ్ళు, వాళ్ళ కీర్తి గడ్డి పువ్వు లాంటిది. గడ్డి ఎండిపోతుంది, పువ్వు రాలిపోతుంది, కానీ ప్రభువు సందేశం అంటే ప్రభువు వాక్యం చిరకాలం నిలిచిపోతుంది. మీకు ప్రకటించబడిన సందేశం ఇదే. చాలామంది చావు తర్వాత అది జరగద్ది ఇది జరగద్దని చెప్తారు. ఈ భూమి మీద జీవితం అది ఇది అని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు. ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్లో అన్నా సరే, లేకపోతే ఒక్కొక్క విధంగా. ఎవరు చెప్పింది రైటు? జీవితాన్ని ఎవరిచ్చారో ఆ సృష్టికర్త చెప్పింది రైట్, కానీ ఆ సృష్టికర్తకి అధికారం ఉంటుంది, అతను ఏం చెప్తే అదే రైటు. కాబట్టి ఏది రైట్ అంటే ఈ గడ్డి మనుషులు చెప్పేది, ఈ పువ్వులాగా వాడిపోయే మనుషులు చెప్పేది, వాళ్ళ కీర్తి ఎటువంటిదంటే వాడిపోయేదని చెప్తుంది. అంటే ఈరోజు పాపులర్ పర్సన్ అయ్యా, గొప్ప సైంటిస్ట్ అయ్యా, ఆయనంత మేధావి ఎవరు లేరయ్యా, అటువంటి వ్యక్తి గురించి కూడా బైబిల్ ఏం చెప్తుందంటే వాళ్ళ కీర్తి గడ్డి పువ్వు లాంటిది. ఎంత గొప్పోళ్ళైనా ఒకరోజు వాళ్ళ వైభవం అంతా పోద్ది. కాబట్టి అటువంటి వాళ్ళ మాటల మీద మీ జీవితాన్ని కట్టుకోకుండా దేవుని లేఖనాల మీద, ఎప్పటికీ సత్యమైనటువంటి ఆయన లేఖనాల మీద మీ జీవితాన్ని కట్టుకున్నట్లయితే మీరు గొప్పవాళ్ళు అవుతారని చెప్పి దేవుని యొక్క వాక్యంగా చెప్తుంది. కాబట్టి రెండోది మనం చేయాల్సిన పని ఏంటంటే నిజాలే నమ్మాలి. అంటే మనం చేయాల్సిన పని ఏంటంటే లేఖనాల మీదే మనం ఆధారాలు కట్టుకోవాలన్నమాట.
కాబట్టి మన చుట్టుపక్కల ఉండే మనుషులు అబద్ధాలు చెప్తారు. మన చుట్టుపక్కల ఉండే సంస్కృతులు మనల్ని మోసం చేస్తాయి. మన లోపల ఉండే ఎమోషన్స్ కూడా మనల్ని మోసం చేస్తే ఏది నిజమనంటే మనకు అనిపించింది, మన మనసులో ఉండేది, బయట మనుషులు చెప్పింది, పెద్దోళ్ళు చెప్పింది, వీళ్ళందరూ చెప్పినవి నిజం కాదు. ఎవరు చెప్పినవి నిజమనంటే దేవుని యొక్క వాక్యమే నిజం. పాత నిబంధన నుంచి కూడా మీరు గమనించినట్లయితే అందరూ కూడా, నేను గమనిస్తూ ఉన్నాను, ఎవరు మాట్లాడినా కూడా, ఉదాహరణకి మోషే కూడా ఆయన రాసిన మాటలన్నీ ఎక్కడ మాటలనంటే డైరెక్ట్గా దేవుడితో కూర్చొని ఆయన చెప్పిన మాటలన్నీ కూడా అక్కడ రాస్తాడు. మోషే చెప్పిన నిజం అనడానికి ఆధారం ఏంటి? ఆయన చేసిన అద్భుతాల ఆధారం. 2, దేవుడి హ్యాండ్ రైటింగ్ ఒక ఆధారం. ఏం ఆధారం? ఉదాహరణకి దేవుడు 10 ఆజ్ఞల మీద 10 ఆజ్ఞలు రాశాడు అన్నమాట. ఆ హ్యాండ్ రైటింగ్ ఎవరిదంటే మనిషిది కాదు, దేవుడిదే. అది దేవుడిదని ఎట్లా తెలుస్తుందని అంటే, దేవుడు ఎందుకని ఆయన హ్యాండ్ రైటింగ్ రాశాడంటే ఆ 10 ఆజ్ఞల మీద, ఇప్పుడు ఉదాహరణకి నేనన్నా ఒక హ్యాండ్ రైటింగ్ రాసి 10 ఆజ్ఞలు అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈరోజు మోషే ఉన్నాడు, రేపు పొద్దున్న అలాంటి చెడ్డోడు ఎవడన్నా ఒకడు వచ్చాడు అనుకోండి, వచ్చిన తర్వాత ఆ పలకలు తీసేసేసి వేరే ఆజ్ఞలు రాసేసేసాడు అనుకో, ఇయే దేవుడు రాసిన ఆజ్ఞలు అని చెప్పి నా హ్యాండ్ రైటింగ్ పెట్టి నేను చూపించాను అనుకో, జనాలందరూ నమ్మేస్తారా? నమ్మరా? ఆయన పెద్ద ఆయన ఏది చెప్తే, మన పెద్దలు ఏది చెప్తే అదే అని చెప్పి తర్వాత మోసపోద్ది. కాబట్టి అట్టాడు పనులన్నీ ఎవరు పెట్టుకున్నారని అంటే దేవుడే పెట్టుకున్నాడు. మోషే ఒకసారి పలకలు పగలగొట్టిన తర్వాత కూడా రెండోసారి రాసేటప్పుడు కూడా దేవుడు ఆయన హ్యాండ్ రైటింగ్ రాసుకున్నాడు. ఎందుకని? ఆయన హ్యాండ్ రైటింగ్ ఎవడు కాపీ కొట్టలేడు కాబట్టి. మోషే రాసిన నిజంగా దేవుడు మాట్లాడని అనడానికి ఆ 10 ఆజ్ఞల్లో నుంచి, ఆ 10 ఆజ్ఞలకు తగ్గట్టుగా మోషే మాటలు ఉన్నాయా లేదా అని అక్కడుండే వాళ్ళు కూడా చూశారు. ఆ తర్వాత మోషే తర్వాత ప్రవక్తలు వచ్చారు. వాళ్ళందరూ కూడా ఎట్లా మాట్లాడారు? కొత్త గాలి మాటలు చెప్పలా వాళ్ళందరూ. మోషే అట్లా మాట్లాడాడుగా, ఆ మాటకే ఇది అని చెప్పి ప్రవక్తలు అన్నా సరే వాళ్ళందరూ కూడా చెప్పారు. ఆ తర్వాత యేసు ప్రభు అన్నా సరే యేసు ప్రభు కూడా గాలి మాటలు చెప్పలేదు. పాత నిబంధనలో ప్రవక్తల ద్వారా దేవుడు ఇట్లా చెప్పాడుగా అని చెప్పి యేసు ప్రభు కూడా గతంలో చెప్పిన దేవుడి మాటలే చెప్తాను. ఆ తర్వాత అపోస్తులైన పౌలు అన్నా సరే, పేతురు అన్నా సరే, వీళ్ళందరూ వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ గాలి మాటలు చెప్పడం లేదు. కానీ మన ప్రవక్తల ద్వారా, దావీదు ప్రవక్త ద్వారా, యెషయా ప్రవక్త ద్వారా ఎట్ట తెలియజేశాడుగా, దాని అర్థం అదే అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. అట్లా ప్రతి ఒక్కరు బైబిల్లో ఉన్న ఆచారం ఏంటంటే, ఏ మతంలో కూడా లేఖనాలకి అంత అధికారము, అంత ప్రాముఖ్యత ఉండదు. కానీ కేవలం క్రైస్తవ మతంలోనే అంత ప్రాముఖ్యత ఉంటుంది. ఈవెన్ పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, ఆయన కూడా గాలి మాటలు చెప్తాడా? లేదు. ఆయన కూడా నేను చెప్పిన వాటిల్లోయే మీకు చెప్తాడు, నేనేం చెప్పానో అదే చెప్తాడు. ఎందుకని? మనుషులు చెప్పేది నిజం కాదు, దేవుడు చెప్పేదే నిజం. కాబట్టి ఎవరు ఏది మాట్లాడినా కానీ లేఖనాల్లో నుంచే మాట్లాడాలన్నమాట. బైబిల్లో చూడండి, అపోస్తులైన పౌలు 17వ అధ్యాయం 2వ వచనంలో, పౌలు తన అలవాటు ప్రకారం, ఏం ప్రకారం? ఆయనకు అలవాటు అంట. ఏంటి అలవాటు? అలవాటు ప్రకారం 3 విశ్రాంతి దినాలు లేఖనాల్లో నుండి వారితో తర్కించాడు. దేంట్లో నుండి వాళ్ళతో చెప్పాడనంట? లేఖనాల్లో నుంచి. అవునా, నువ్వు ఇట్లా అంటున్నావా? అయితే బైబిల్లో పలానా వాక్యం ఇట్లా ఉంది కదా అని చెప్పి లేఖనాల్లో నుంచి వాళ్ళతో తర్కించాడంట. కాబట్టి క్రైస్తవత్వంలో అతి ప్రాముఖ్యమైనటువంటివి ఏమనంటే, పాస్టర్లు చెప్పే మాటలు సత్యాలు కాదు. ఏవి సత్యాలంటే దేవుని లేఖనాలే సత్యాలు. ఏవి? పౌలు యేసు ప్రభువే దేవుడు అని చెప్పాడు. ఎట్ట చెప్పాడు? ఏమో నాకు అనిపిస్తుంది, దేవుడు నాకు దర్శనంలో వచ్చాడు. ఆయన దర్శనాన్ని ఎవరు నమ్ముతారు? ఆయన దర్శనాన్ని ఎవరు నమ్మరు. ఆయన దర్శనాన్ని చెప్పుకొని ఉంటే ఎవరు నమ్మరు. ఆయన దేన్ని ఆధారంగా చెప్పాడంటే, పాత నిబంధనలో ఆ భక్తుడు చెప్పాడు పలానా వచనం ప్రకారం, అందువల్ల యేసే దేవుడు అని చెప్పాడు కాబట్టి నమ్మారు. కానీ నాకు దేవుడు కనపడ్డాడు, యేసు ప్రభు కనపడ్డాడు, నిన్ను పౌలుగా మారుస్తున్నాడు, ఈ మాటలను బట్టి వాళ్ళు నమ్మలేదన్నమాట. కాబట్టి గతంలో వాళ్ళకి చూపించినటువంటి ఆ భక్తులు చెప్పిన ఆ వాక్యాలు అవన్నీ తెలుసుకొని, అప్పుడు అంటే పౌలు కూడా వచ్చిన దర్శనం కూడా నిజమే ఉంటుంది అని చెప్పి ఒక కంక్లూజన్కి వచ్చారు. యేసు ప్రభు కూడా ఆయనకి శోధనలు వచ్చాయి. సాతాను శోధించాడు. ఏమి శోధించాడు? ఆ రాయిని రొట్టెగా చేసుకొని తినచ్చు కదయా. అప్పుడు కూడా యేసు ప్రభు ఏం చేశాడు? మనుషుడు రొట్టె వలన మాత్రం బతకడు, దేవుని నోట నుండి వచ్చి మాట వల్ల బతుకుతాడు. ఎక్కడిది మాట? గాలి మాట కదా అది. అంతకుముందు యెహోవా దేవుడు చెప్పిన మాటే. ఇక్కడి నుంచి దూకేస్తే దేవుడు నిన్ను కాపాడుతాడని వాక్యంలో రాసున్నాడు, ఆయన దూతలను పంపించి. అదే వాక్యంలో దేవుని శోధించకూడదని కూడా రాసుంది. నువ్వు కానీ నాకుగా మొక్కితే ఈ మొత్తం ప్రపంచాన్ని అంతా నీకు ఇస్తాను. దేవుడు చెప్పాడు కేవలం ఆయన్నే మొక్కాలని. ఎందుకని? యేసు ప్రభు మాటికొస్తే బైబిల్, మాటికొస్తే బైబిల్, మాటికొస్తే బైబిల్.
ఎందుకని ఆయన అంటే దేవుని వాక్యాలే సత్యం, కానీ ఆయనకు అనిపించింది నిజం కాదు. కాబట్టి మనుషులకు అనిపించేది, మనుషుల అనుభవాల్లో నేర్చుకునింది, లేకపోతే ఏదన్నా మనిషి బైబిల్లో కూడా కొంతమంది అనుభవాలు ఉంటాయి. ఆ అనుభవాలే ఎందుకు తీసుకుంటామంటే దేవుడు ఈ అనుభవం ద్వారా మీరు నేర్చుకోవడానికి ఒకటి ఉందరా, చూసి నేర్చుకుంటారా అని రాశాడు కాబట్టి దాని నుంచి నేర్చుకుంటాం. కానీ నా అనుభవం కంటే కూడా ఎవరి అనుభవం గొప్పదనంటే బైబిల్లో ఉన్న వాళ్ళ అనుభవాలే గొప్పవి. ఎందుకని ఆ అనుభవాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో కూడా బైబిల్లోనే రాస్తారు. అవునా కదా? మనం మన అనుభవాల నుంచి నేర్చుకునేటప్పుడు చాలా చాలా రాంగ్ కంక్లూషన్స్కి మనం వస్తాం అన్నమాట. చెప్తాను దాన్ని కూడా. కాబట్టి లేఖనాలు అనేటువంటివి అంత ప్రధానమైనటువంటి విషయం. మనిషి తన జీవితాన్ని దేని మీద కట్టుకోవాలంటే అత్యంత ప్రామాణికమైనటువంటి సర్వసత్యమైనటువంటి ఆ లేఖనాల మీదనే నా జీవితాన్ని కానీ కట్టుకున్నట్లయితే, మీ జీవితాన్ని కట్టుకున్నట్లయితే అప్పుడు అదవుతుంది. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 11వ వచనంలో కూడా చూడండి. అపోస్తులైన పౌలు ఒక దగ్గరికి వెళ్ళి వాక్యం బోధిస్తాడు. అక్కడ బెరయలోని యూదులు దెస్సలోనికలో ఉండేవారి కంటే వాక్యాన్ని శ్రద్ధతో స్వీకరించి, ఏమంట అక్కడ బెరయాలో ఉండేవాళ్ళు యూదులు, వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎట్టాటోళ్ళంట వాక్యాన్ని శ్రద్ధతో స్వీకరించి, అంటే వాళ్ళు వినంగానే ఇదేదో చెడ్డ ఆలోచన, దీన్ని తీసుకోకూడదు అనే కాకుండా ఓపెన్ మైండ్తో ఉన్నారు, స్వీకరించారు. స్వీకరించేటప్పుడు కూడా శ్రద్ధగా స్వీకరించారు. పౌలు చెప్పిన సంగతులను సత్యమేనా అని, అంటే అట్లా నిజంగా అట్లాగే ఉందా బైబిల్లో అని తెలుసుకోవడానికి ప్రతిరోజు, ఎప్పుడు ఆ రోజు మాత్రమేనా, ఆదివారం రోజు మాత్రమేనా, ఆదివారం రోజు మాత్రమే కాదు, ప్రతిరోజు లేఖనాలను పరిశీలిస్తూ వచ్చారు. కాబట్టి వాళ్ళకంటే వీళ్ళు గొప్పోళ్ళు. వాళ్ళు ఒకరోజు కష్టం వస్తుంది, వాళ్ళ నమ్మకం గుడ్డి నమ్మకం అయిపోద్ది. వీళ్ళు బైబిల్ మీద ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ఒక అబద్ధ ప్రవక్త వచ్చినా కానీ వీళ్ళని ఎవరు మభ్యపెట్టలేరు. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే బెరయాలో ఉన్న క్రైస్తవులు కూడా వాళ్ళు ఏదో పౌలు ఏదో మాటలు చెప్తా ఉన్నాడని చెప్పి ఆయన మాటలు నమ్మలేదు. పౌలు నేను అథెంటికేట్, నేను దేవుడే నన్ను పంపించాడని చెప్పుకోవడానికి కూడా ఆయన ఏది చెప్పాడనంటే గతంలో చెప్పిన దాన్నే చూపించి తీసుకొచ్చాడు. ఈరోజు నాకు ఒక దేవుడు ఒక దర్శనం చూపించాడంటే నేను ఎక్కడి నుంచి చెప్పుకోవాలి? ఏమో నేను గాలి మాటలు చెప్పుకుంటే కుదరదు. బైబిల్లో పలానా వచనం ఉంది, ఆ వచనానికి అర్థం ఇది అని చెప్పి దాని ద్వారా ఎట్లా మాట్లాడు, ఆ వాక్యంలో ఉన్న సత్యం ఇదని చెప్పి, నాకు వచ్చిన దర్శనానికి అర్థం ఇదని చెప్పి అట్లా చెప్తే జనాలు నమ్ముతారు. కానీ కేవలం నాకు వచ్చిన దర్శనం మాత్రమే చెప్తే ఎవరు తీసుకునేంత అమాయకులు కూడా లేరు. ఉన్నారులేండి కొంతమంది అమాయకులు, కాదు అనలేదు. కానీ అంటే చెప్తున్నాను, వాస్తవంగా లేఖనాల మీద ఆధారపడేటువంటి వాళ్ళైతే. కాబట్టి మనం ఎట్లా ఉండాలనంటే లేఖనాల మీద మన జీవితాన్ని కట్టుకోవాలి. ఇది నిజంగా వాక్యానికి సంబంధించిందిగా ఉందా లేదా, అప్పుడు కట్టుకున్నట్లయితేనే మన జీవితం మంచిగా ఉంటుంది. యోహాను సువార్త 16-13 వచనంలో కూడా చూడండి. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి చేసే పని కూడా ఇదే. ఏంటా పని? సత్యాన్ని ప్రకటించే ఆత్మ. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ గురించి చెప్తున్నాడు. ఆయన ఏం చేస్తాడంటే సత్యాన్ని ప్రకటిస్తాడంట, నిజాలు చెప్తాడంట. ఎవరికి? మీకు. సత్యాన్ని ప్రకటించే ఆత్మ వచ్చాక మిమ్మల్ని సంపూర్ణంగా సత్యంలోకి నడిపిస్తాడు. సంపూర్ణంగా, లైట్గా కాదు, సంపూర్ణంగా సత్యంలోకి నడిపిస్తాడు. ఆయన స్వతహాగా మాట్లాడడు, తాను విన్న వాటిని మాత్రమే మాట్లాడతాడు, జరుగునున్న వాటిని గురించి మీకు చెబుతాడు. కాబట్టి ఏం జరగబోతుంది, అసలు ఏం జరిగింది, నీ దాంట్లో ఏం జరిగింది, నీ జీవితంలో ఏం జరగబోతుంది అనేది కూడా చెప్తాడు ఆయన. కాబట్టి సర్వసత్యంలో ఆయన నడిపిస్తాడు. దేవుని లేఖనాలు సంపూర్ణమైనవి. అంటే ఈ బైబిల్కి ఇది కూడా కొంచెం యాడ్ చేయన్నా, ఇది కూడా బైబిల్లో కలిపేసి వచ్చే నెల నుంచి ప్రింట్ చేయన్నా అంటే కుదరదు. బైబిల్ సంపూర్ణం, ఆడికి సంపూర్ణం అయిపోయింది. సంపూర్ణం అంటే అర్థం ఏంటంటే ఆడికి పర్ఫెక్ట్గా అది ముగించడం. అంటే మనిషి జీవితానికి, అంటే భూమి మీద మనిషి, ఈ భూమి ఎంతకాలం అయితే ఉంటుందో అంతకాలం ఎంత రెవల్యూషన్ అయితే కావాలో అదంతా దేవుడు ఇచ్చేసాడు. కాబట్టి ఆ కాలం నుంచి ఈ కాలం దాకన్నా సరే, యేసు ప్రభువు బోధించేటప్పుడు అన్నా సరే అందరూ కూడా ఆ లేఖనాల్లో నుంచే మాట్లాడారు. చివరికి పరిశుద్ధాత్మ దేవుడు కూడా చెప్పినప్పుడు కూడా ఎట్లా మాట్లాడతాడంటే జనాలు అనుకునే అపోహల నుంచి మాట్లాడు, వార్తల నుంచి మాట్లాడు, లేకపోతే పెద్దోళ్ళు చెప్పిన ఆచారాలను పట్టుకొని మాట్లాడు. ఎక్కడి నుంచి మాట్లాడతాడనంటే ఇదో యేసు ప్రభు అట్లా చెప్పాడుగా, యెహోవా దేవుడు అట్లా చెప్పాడుగా, ఆ వచనం చదువు, ఈ వచనం చదువు అని మనల్ని ధైర్యపరుస్తాడు. సర్వసత్యంలోనికి మనల్ని నడిపిస్తాడు.
చివరికి పాపం పైన విజయం సాధించాలన్నా, అంటే మన హృదయం ఏమో పాపం ఇష్టపడుతుంది కాబట్టి పాపం లాగేస్తుంది, పాపం వైపు ఆలోచించే విధంగా చేస్తుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే, లేదురా నువ్వు తప్పు ట్రాక్లో వెళ్తున్నావు, నిజం దారికి రా అని చెప్పి నిజాన్ని మనకి చెప్తా ఉంటాడు అనమాట. అట్లా పరిశుద్ధాత్మ దేవుడు చివరికి అంతిమంగా అందరూ నిజాలే తెలుసుకునేటట్లుగా ఆయన చేస్తాడు దేవుని పిల్లల గురించి ముఖ్యంగా. కాబట్టి రెండోది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మన జీవితాన్ని ఎట్లా కట్టుకోవాలంటే లేఖనాలపైన, పరిశుద్ధాత్మ నడిపింపు పైన జీవితాన్ని నిర్మించుకోవాలి. ఉదాహరణకి ఇప్పుడు మనం వాడే ట్రాన్స్లేషన్స్ కూడా, ఉదాహరణ మీ దగ్గర ఉన్న బైబిల్ కూడా సంపూర్ణంగా దేవుని ఒక వాక్యం కాదు. ఎందుకని? దాంట్లో కూడా మధ్యలో మనుషులు వచ్చేసారు. దేవుడు ఆయన ఊహలో నుంచి ప్రవక్తల ద్వారా రాసినటువంటివి అవి నిజాలు. అంటే హెబ్రీ గ్రంథంలో అన్నా సరే, గ్రీక్లో అన్నా సరే రాశారు, అవి నిజాలు. అయితే వాటిని పట్టుకొని నా బోటు ఒకడు మానవుడు తెలుగు నేర్చుకొని, ఇంగ్లీష్ నేర్చుకొని, హిబ్రూ నేర్చుకొని రాశాడు అనుకోండి, మధ్యలో నాలాంటి మానవుడు ఒకడు వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఆ రాసిన ట్రాన్స్లేషన్లో తప్పులు ఉంటాయా ఉండవా? ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకని? అక్కడ ప్రవక్తల ద్వారా దేవుడు ఎన్నుకున్న వాళ్ళ ద్వారా ఆయన ట్రాన్స్లేషన్స్ అవన్నీ ఇచ్చాడు. అయితే మిగిలిన ఈ మనుషులు ఏం చేస్తారంటే కొన్నిసార్లు వాళ్ళ ఊహల్లో నుంచి వచ్చిన ఆలోచనలు కూడా పెట్టేస్తారు. అంటే వాళ్ళకి అట్లా అర్థమవుద్ది అనమాట ఆ వాక్యం. వాళ్ళు ఏదో తప్పు చేయాలనేం చేయరు. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామనంటే 1, 2, 3, 4, 5 ట్రాన్స్లేషన్స్ వాడినప్పుడు ఏమవుద్దంటే ఒకరు ఒక దగ్గర పొరబడిన ఆ వాక్యంలో ఉండే సత్యం 4, 5 ట్రాన్స్లేషన్స్ని కంపేర్ చేసినప్పుడు అర్థమైపోద్ది అనమాట. ఒకప్పుడు వాళ్ళు ఆ అర్థాన్ని అర్థం చేసుకునేటప్పుడు పొరబడి ఉంటారు. కానీ ఈరోజు చాలా రీసెర్చెస్ వచ్చాయి, ఒరిజినల్ రాసినవి దొరికాయి. 2 హిబ్రూ మీద, గ్రీక్ మీద కొంచెం బాగా జ్ఞానం పెరిగింది మన వాళ్ళకి. అంటే డైరెక్ట్గా యూదుల దగ్గరికి వెళ్ళి, అన్న దీని అర్థం ఇదేనా అన్న, హిబ్రూలో చెప్పన్నా అని చెప్పి వాళ్ళ దగ్గర కూర్చొని, అంటే వీళ్ళకి తోచిన అర్థాలు కాదు. ఉదాహరణకి ఇంగ్లీష్ వాడు కూడా తెలుగులో ట్రాన్స్లేట్ చేయొచ్చు, కానీ ఇంగ్లీష్ వాడికి పూర్తిగా తెలియదు అక్కడ సామెతలు ఎట్లా ఉంటాయి. కాబట్టి ఇప్పట్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర కూర్చొని, అన్న ఇది ఈ సామెతకి అర్థమైందన్నా అని చెప్పి వాళ్ళని కనుక్కొని బాగా స్టడీ చేసి ఇప్పుడు మోడర్న్గా వచ్చేటువంటి ట్రాన్స్లేషన్స్ రాస్తాం. ఈవెన్ వాటిల్లో కూడా లోపాలు ఉంటాయి. కానీ అన్నిటినీ మనం పెట్టుకొని చూసామనంటే మనకి సత్యం ఏదనేది అర్థమైపోద్ది. కాబట్టి మనం ట్రాన్స్లేషన్స్ని కూడా వాడతాము. ఆ పాయింట్ కూడా మీకు నెక్స్ట్ వస్తుంది చూడండి. కాబట్టి రెండోది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే లేఖనాలపైన, పరిశుద్ధాత్మ నడిపింపు పైన జీవితాన్ని నిర్మించుకోవాలి. మూడోది మనం చేయాల్సిన పని ఏంటంటే సమతుల్యమైన సందేహంతో ప్రశ్నలు అడగాలి. మైన అనేది కూడా అక్కడ రాసుకోండి. సమతుల్యమైన సందేహంతో ప్రశ్నలు అడగాలి. సమతుల్యమైన అంటే ఏంటంటే బ్యాలెన్స్. సందేహం అంటే బ్యాలెన్స్డ్ స్కెప్టిసిజం అని అంటారనమాట. అంటే ఆస్క్ క్వశ్చన్ విత్ బ్యాలెన్స్డ్ స్కెప్టిసిజం. అంటే మన అర్థం ఏంటంటే మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. కొన్నిసార్లు మనం నమ్మిన నమ్మకాలు నిజమా కాదా ఎప్పుడు తెలుసుద్ది? మనం అనుకున్నదే నిజమని ఎట్లా తెలుసుద్ది? నువ్వు అమ్మిందే నిజమని అనడానికి నీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉన్నాయా? లేకపోతే నువ్వు ఎందుకు దాన్ని నమ్ముతున్నావు అని అడిగారు అనుకోండి, అప్పుడు ఏం చెప్తారు? మీరు నమ్మిన నమ్మకానికి అని మనం ప్రశ్నించుకోవాలన్నమాట. అంటే ప్రశ్నించుకున్నప్పుడే జ్ఞానం వస్తుంది. ఎవరన్నా సరే జ్ఞానవంతులు అని అంటారు, వాళ్ళకేం పైనుంచి ఏం ఊడిపడదు జ్ఞానం. వాళ్ళు ఎందుకు జ్ఞానవంతులు అవుతారంటే వాళ్ళు తెలివైన ప్రశ్నలు వేసుకుంటారు. ఏం చేస్తారు? వాళ్ళు ఏదో పుస్తకాలు చదివారు కాబట్టి జ్ఞానవంతులు అవరు. వాళ్ళు తెలివైన ప్రశ్నలు వేసుకుంటారు కాబట్టే వాళ్ళు తెలివైన వాళ్ళు అవుతారు. కానీ ఏదో ఎక్కువ పుస్తకాలు చదివేసినంత మాత్రాన ఎక్కువ పుస్తకాలు చదివిన వాళ్ళు కూడా గొప్ప సాధించలేదు. తెలివైన ప్రశ్నలు అడుక్కున్న వాడు నిజంలో ఉన్నాడా రాంగ్లో ఉన్నాడు అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది అనమాట. కాబట్టి కొన్నిసార్లు మనల్ని మనం ప్రశ్నలు అడుక్కుంటే నేను నమ్మే ఈ నమ్మకం నిజమా కాదా అనేది మనల్ని మనం ప్రశ్నలు అడుక్కుంటే మనం నిజంగా గుడ్డి నమ్మకాలు నమ్ముతున్నామా, అబద్ధాలు నమ్ముతున్నామా, మూఢనమ్మకాలు నమ్ముతున్నామా, నిజాన్ని నమ్ముతున్నామా అనేది అర్థమైపోద్ది అనమాట. మన నమ్మకాలు అంటే మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, మనం నమ్మిన నమ్మకాన్ని సందేహించాలన్నమాట. ఇట్లా ఒకసారి ఉదాహరణకి కొంతమంది ఇప్పుడు అవుట్లైన్స్ ఇచ్చాం, కొంతమంది ఇంటికి వెళ్ళి రాసుకోవచ్చు, తప్పేమీ లేదు. అయితే కొన్నిసార్లు కొంతమంది ఎట్లా అనుకోవచ్చు, రాసుకోకపోయినా నాకు గుర్తుంటుంది, నిజమా? దాన్ని కూడా ప్రశ్నించాలి, సందేహించాలి. అవునా నిజంగానే నాకు రాసుకోకుండా కూడా గుర్తుంటుందా అని, అవును నాకు రాసుకోకుండా వస్తుంటుంది అని ఆధారం ఏదన్నా ఉందా నాకు అని కూడా ఆలోచించాను. అంటే రాసుకోవడానికి కష్టంగా ఉంది కాబట్టి నేను రాసుకోవడం లేదా అనేది కూడా ఆలోచించాను.
ఉదాహరణకి పరీక్షలో ఒక అబ్బాయి ఎగ్జామ్లో ఒకసారి చదివాడు, చదివిన తర్వాత నాకు గుర్తుండిపోద్దులే, నాకు గుర్తుంటుందిలే అని అనుకున్నాడు. ఎగ్జామ్కి వెళ్ళాడు, గుర్తురాల. అంటే ఏంటి, ఎందుకు గుర్తు రాలేదు అంటే ఎక్కువసేపు కష్టపడి చదవడం అతనికి కష్టంగా అనిపిస్తుంది కాబట్టి గుర్తుందిలే అని అబద్ధాన్ని నమ్మాడా అని ఎప్పుడు తెలుస్తుంది? ప్రశ్నించుకుంటే తెలుస్తుంది. గొప్ప టాపర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఎంతవరకు గుర్తుందనేది కూడా డౌట్ ప్రశ్న వేసుకొని ఎంతవరకు గుర్తుందని కప్పెట్టుకొని చదువుతారు అనమాట. అయితే వీళ్ళు మిగిలిన వాళ్ళు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ కాబట్టి నాకు గుర్తుంటుందిలే అనుకుంటారు. అంటే వాళ్ళే మోసం చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇట్లా ఒక్కొక్కసారి కొంతమంది వాళ్ళ భర్త నా భార్య సంతోషంగానే ఉందిలే అని అనుకుంటూ ఉంటాడు, కానీ వాళ్ళ భార్య ఒంటరితనాన్ని అనుభవిస్తుందని, బాధ అనుభవిస్తుందని గుర్తించలేదు. అంటే ఆయన అనుకుందే నిజం అనుకుంటాడు. నిజంగానే నా భార్య నిజంగా సంతోషంగా ఉందా అని ఆలోచిస్తే, ప్రశ్నించుకుంటే అప్పుడు తెలుస్తుంది అన్నమాట. నా పిల్లకాయలు బాగానే చదువుకుంటున్నారులే, వాళ్ళకి ఏం ట్యూషన్ పంపిస్తాను, స్కూల్కి పంపిస్తాను, బాగానే చదువుతూ ఉంటారులే. అవునా, నిజంగానే బాగానే చదువుతున్నారా? దానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళ రిపోర్ట్స్ ఏమన్నా చూసావా? నా పిల్లకాయలు బాగానే ఉంటారులే, వాళ్ళేమి మంచిగా పెంచే కాబట్టి మంచిగానే ఉంటారులే. అవునా, నిజమా? ఆధారాలు ఏదైనా ఉన్నాయా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. యాపిల్కాయ కిందకే ఎందుకు పడుతుంది ప్రశ్నించుకోవాలి. ఇట్లా సైంటిఫిక్గానే సరే, ఉదాహరణకి చక్రం ఉంది. ఒక ఆయన ఏం ఆలోచించాడంటే చక్రాన్ని కనిపెట్టినప్పుడు, ఇప్పుడు ఏ విధంగా అయితే మొబైల్స్ కనిపెట్టినప్పుడు ఒక గొప్ప రెవల్యూషన్ ఎట్లా జరిగిందో, అప్పట్లో చక్రం కనిపెట్టినప్పుడు అదొక గొప్ప రెవల్యూషన్. అప్పుడు కొత్తగా ఆయన ఏం ఆలోచించాడంటే చక్రం గుండ్రంగానే ఎందుకు ఉండాలి, వేరే ఆకారంలో ఎందుకు ఉండకూడదు? ప్రశ్నలు వేసుకున్నాడు. తెలివైన ప్రశ్నలోనే తెలివైన ఇన్వెన్షన్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే అప్పటి వరకు నమ్మిన నమ్మకాలు అవి నిజమా కాదా అని ప్రశ్నించుకోవాలి. సామెతలు 12:15 బుద్ధిహీనుడు ఎల్లప్పుడూ తన సొంత విధానమే మంచిదని తలస్తాడు. కాబట్టి ఏం చేయాలా? బుద్ధిహీనుడు నేను అనుకున్నదే రైట్ అనుకుంటాడు. కాబట్టి మనం అనుకున్నది రైట్ కాదనే విషయాన్ని కూడా, మనం అనుకున్నది రైటా కాదా ఎప్పుడు తెలుస్తుంది అంటే ప్రశ్నలు వచ్చిన తర్వాత, సందేహాలు వచ్చిన తర్వాత తెలుస్తుంది. నేను రక్షించబడ్డాను, నిజమా? అవును, నిజంగా రక్షించబడ్డావా? వేసుకోవాలి ప్రశ్న, ప్రతిదానికి వేసుకోవాలి. వేసుకున్నప్పుడే మనది గుడ్డి నమ్మకమా నిజమైన నమ్మకమా అనేది తెలుస్తుంది అన్నమాట. కొన్నిసార్లు మంచి బోధకులు కూడా అంటే వాళ్ళు నిజాయితీగానే బోధిస్తారు, కానీ పాపం వాళ్ళకి కూడా తెలియదు వాళ్ళు పొరపడతారని. అట్లా మనం అందరినీ కూడా నిజంగానే ఈయనకి అన్నీ తెలుసు, ఈయన చాలా బాగా చదువుకో ఉన్నాడు, ఈయనకి అంతా తెలుసు అనుకుంటావు. నిజానికి లోతుగా ఆలోచిస్తే ఆయనకు కూడా తెలియని విషయాలు ఉంటాయి. ఆయన కూడా పొరపడి ఉంటాడు, కావాలనేం పొరపడి ఉండడు, కానీ తెలియదుగా మనిషికి ఉండేటువంటి మైన్యూట్ ఎర్రర్స్ వల్ల కొంచెం పొరపడతాం. కాబట్టి మనం సందేహించడంలో తప్పు లేదనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి నా కెమిస్ట్రీ ఇంటర్మీడియట్లో లాస్ట్ రోజు, ఇప్పుడు పబ్లిక్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి కదా, అట్లాగే ఇంటర్మీడియట్లో కెమిస్ట్రీ లాస్ట్ ఎగ్జాము. ఆ రోజు మంచి లెక్చరర్ అన్నమాట, ఆయన చాలా పెద్ద లెక్చరరు. అయితే ఆయన ఏం చేసాడనంటే ఎగ్జామ్కి ఒక 2-3 రోజుల ముందు వచ్చేసేసి ఎగ్జామ్ పేపర్కి మొత్తం 12 మంది క్వశ్చన్ పేపరు ఇస్తారు. ఆ 12 మందిలో 3 పేపర్లే సెలెక్ట్ చేశారు. ఈ 3 ఎగ్జామ్ రోజు ఒకటి తీస్తారు. అయితే నేనేం చేశానంటే, నేను పెద్దోడిని కాబట్టి వాళ్ళందరూ నాకు తెలుసు కాబట్టి వాళ్ళు ఏ క్వశ్చన్స్ ఇచ్చారో అన్నీ నేను కనుక్కున్నాను. ఆ క్వశ్చన్స్ అన్నీ ఇవి చదవండి అని చెప్పి మొత్తం లిస్ట్ అంతా ఇచ్చేసారు. చాలా క్వశ్చన్స్ ఇచ్చేసారు. అయితే ఆయన పెద్ద ఆయన చెప్పింది అదే నిజం అనుకోని నేను మొత్తం అప్పటి వరకు కొన్ని క్వశ్చన్స్ చదవలే. నేను ఈయన చెప్పాడంటే ఖచ్చితంగా వస్తాయని ఆయన చెప్పిన 70-80 క్వశ్చన్స్ ఉంటాయి, అయ్యే చదివా. అంతకుముందు నేను చదివినవి కూడా ఇంకొకసారి రివిజన్ చేసుకుంటే ఇంకొంచెం బాగా గుర్తొచ్చున్నాను. కానీ ఆయన చెప్పాడనంటే అయ్యా వస్తాయని చెప్పి అంతకుముందు చదివినవి కూడా మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోవడం పక్కన పెట్టేసేసి దీంట్లో రానాటి నేర్చుకుంటా ఉన్నాను. చివరికి ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత ఈయన చెప్పిన దాంట్లో 2, 3 వచ్చాయి అంతే. ఆ 70-80 క్వశ్చన్లో 2, 3 వచ్చాయి. కానీ ఎట్లో అంతకుముందు చదివినవన్నీ అట్ట గుర్తున్నాయి కాబట్టి ఎట్టో దాన్ని అట్ట కొట్టుకొచ్చేసి. కాబట్టి కొన్నిసార్లు కొంతమంది మనల్ని ఏదో మోసం చేయాలని మోసం చేయరు, కొన్నిసార్లు అట్లా జరిగిపోద్ది జీవితంలో. కాబట్టి కొన్నిసార్లు మనం ఇట్లా చేయకూడదు. బైబిల్లో ఉండేటువంటి యోహాను, బాప్తిస్మం ఇచ్చి యోహాను అన్నా సరే, ఆయన ఏం చెప్పాడు? యేసు ప్రభు ఇట్లా వెళ్తూ ఉంటే లోక పాపాన్ని మోసుకుపోయే దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, నేను నీ దగ్గర బాప్తీసం తీసుకోవాలనుకుంటే నువ్వేందే నా దగ్గర బాప్తీసం తీసుకున్నావు అని ఎంత గొప్పవాడుగా యేసు ప్రభు అని చెప్పాడు. అయితే కొద్ది రోజులు అయిపోయిన తర్వాత బాప్తిస్మం ఇచ్చి యోహానికి అనుమానం వచ్చింది, నిజంగా రావాల్సిన వాడు యేసు ప్రభువేనా, ఇంకెవరైనా ఉన్నారా?
బాప్తిస్మం ఇచ్చి యోహాను శిష్యుల్ని పంపించాడు యేసు ప్రభు దగ్గరికి. అయ్యా నిజంగా దేవుడు రంపిస్తాడు మెస్సయ్యా అని అంటున్నావు, అది నువ్వేనా? ఇంకెవరి కోసమైనా మేము ఎదురు చూడాలా? ఇంత నువ్వు లోక పాపం మోసుకపోయి దేవుని గొర్రెపిల్ల అని చెప్పి నువ్వు అనుమానిస్తున్నావు ఏందయ్యా అని యేసుప్రభు మాట్లాడలా. యేసుప్రభు ఏం చెప్పాడంటే, ఇదో గుడ్డివారికి కళ్ళు వస్తున్నాయని చెప్పండి, కాళ్ళు లేని వాళ్ళు నడుస్తున్నారని చెప్పండి, అవి అద్భుతాలు జరిగినాయి ఇవన్నీ చెప్పండి, వీటిలన్నిటిని చెప్పి రావాల్సిన వాడిని నేనేనని చెప్పండి, నా గురించి సందేహపడకపోవడమే మీకు మంచిది అని చెప్పానని చెప్పండి అని అన్నాడు. కాబట్టి బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు తోమా అనే ఆయన కూడా యేసు ప్రభువుని డొక్కలు ఏలుబెట్టి చూస్తే కానీ నేను నమ్మను అన్నాడు. అంటే 3 సంవత్సరాలు నాతో కాపురం చేసి ఆ మాత్రం తెలియదు అంటారా నీక అని నేను యేసు ప్రభు అనలేదన్నమాట. అంటే ఎందుకు అనుమానించినా కానీ తోమా రా వచ్చి చూడు డొక్కలో ఏలుబెట్టు అని నేను ఎందుకని సందేహాన్ని కూడా దేవుడు ఎందుకని అట్లా సెన్సిటివ్గా డీల్ చేస్తూ ఉన్నాడు. బైబిల్లో పాత నిబంధన భక్తులైనా సరే గిద్యోను అన్నా సరే అట్లాగే వాళ్ళు చాలాసార్లు అడిగారు అన్నమాట. అడిగిన తర్వాత దేవుడు వాళ్ళని కసుకోకుండా బైబిల్ వాక్యం చెప్పినట్లుగా సందేహించు వాని యందు కనికరించండి అని చెప్పినట్లుగా ఆయన కూడా కనికరించాడు ఎవరైతే డౌట్తో ఉన్నారు. ఎందుకని డౌట్ పడే వాళ్ళని ఎందుకని కనికరించాలా? ఎందుకని దేవుడు కనికరిస్తున్నాడు? ఎందుకంటే భూమి మీద అబద్ధ బోధకులు కూడా ఉంటారు. అబద్ధ బోధకులు ఉన్నప్పుడు నిజమైన బోధకుడిని కూడా అనుమానిస్తారు. భూమి మీద అబద్ధ క్రీస్తులు ఉన్నప్పుడు నిజమైన క్రీస్తుని కూడా అనుమానిస్తారు. భూమి మీద అబద్ధంగా అంటే చెడ్డగా చెడిపోయే స్త్రీలు ఉన్నప్పుడు నిజమైన స్త్రీ అయిన నిన్ను కూడా మీ అమ్మ అనుమానిస్తుంది. భూమి మీద అడ్డమైన తిరిగేటువంటి వాళ్ళు ఉన్నప్పుడు నిన్ను కూడా మీ భర్త అనుమానిస్తారు, నీ భార్య అనుమానిస్తుంది. కాబట్టి అనుమానించడం, ఎందుకు అనుమానించాల్సిన పరిస్థితి వస్తుందనంటే భూమి మీద ఉండే వాతావరణం అట్లా ఉంది కాబట్టి మనుషులు అనుమానించాల్సినటువంటి పరిస్థితి అయితే వస్తుందన్నమాట. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అనుమానం ప్రతిసారి కూడా చెడ్డది కాదు. ఆ అనుమానం వచ్చిన తర్వాత ఆ అనుమానం అబద్ధం అని చెప్పడానికి మనం వాళ్ళకి ఆధారాలు ఇవ్వాలి. ఇద్దో పక్కన తాకి చూడు అని చెప్పి తోమాకి చెప్పాలి. ఇద్దో ఇక్కడికి వచ్చి అద్భుతాలని సాక్ష్యంగా చెప్పండి అని చెప్పి ఇట్లా వాళ్ళకి కొన్ని రీజన్స్ ఇస్తే ఇట్లా ఒక లాంగ్ టర్మ్గా అంటే ఒక్కసారిగా కాదు, తిరిగి సందేహం వచ్చింది, సందేహంలో నుంచి తిరిగి నమ్మకంలోకి రావాలనంటే ఇట్లా మనం కన్సిస్టెంట్గా మన నమ్మకత్వాన్ని కాపాడుకుంటే అవతల వ్యక్తిలో నాటినటువంటి ఆ సందేహం, అనుమానం అనే దాన్ని పూర్తిగా మనం నాశనం చేసేస్తాం. అప్పుడు రిలేషన్షిప్ అనేవి సరిగ్గా ముందుకెళ్తాయి అన్నమాట. అయితే ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. కేవలం అయితే మనం ఏం రాసుకున్నామంటే సందేహం అని రాసుకోలేదు, సమతుల్యమైన సందేహం అని రాసుకున్నాం. సమతుల్యమైన సందేహం అంటే అర్థం ఏంటంటే బ్యాలెన్స్డ్ స్కెప్టిసిజం అని. అంటే ఈ అనుమానాన్ని ఒక విపరీతమైన స్థాయికి తీసుకెళ్ళామంటే ఏమవుద్దంటే అనుమానమే పెనుభూతం అయిపోద్ది అన్నమాట. ఏమైపోద్ది? సందేహాన్ని కూడా కొంచెం బ్యాలెన్స్ చేయాలన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు మీకు ఒక 2 విషయాలు చెప్తాను చూడండి. మనిషిలో రీజన్ అనేది ఉంటుంది, ఫెయిత్ అనేది ఉంటుంది. అంటే మనిషిలో ఈ విధంగా జ్ఞానంతో ఆలోచించే కోణం ఒకటి ఉంటుంది, రెండోది నమ్మకం అనేది కూడా ఉంటుంది. ఈ 2 కూడా మనిషిలో ఉంటాయి అన్నమాట. ఉదాహరణకి ఒక అమ్మాయికి పెళ్లి సంబంధం చూస్తూ ఉన్నాం, పెద్దవాళ్ళన్నా సరే ఏం ఆలోచిస్తారు? ముందు రీజన్స్ ఆలోచిస్తారు. ఈ అబ్బాయి మా అమ్మాయిని బాగా చూసుకుంటాడు అని నమ్మరు, ముందు కారణాలు వెతుకుతారనమాట, హేతు వెతుకుతారు. ఏంటి హేతు? ఇతనికి మంచి ఉద్యోగం ఉంది, బాగా సంపాదిస్తున్నాడు, ప్లస్ అతనికి మంచి ఆరోగ్యం ఉంది, ప్లస్ వాళ్ళ కుటుంబం కూడా మంచిది, కాబట్టి ఇతను భవిష్యత్తులో మా అమ్మాయిని బాగా చూసుకుంటాడు. మీ అమ్మాయిని భవిష్యత్తులో బాగా చూసుకుంటాడు అనడానికి ఆధారాలు ఏదన్నా ఉన్నాయా? అంతకుముందు ఎవరైనా అమ్మాయిని పెళ్లి చేసుకొని అట్లాగే బాగా చూసుకొని ఉన్నాడా? ఏ సైంటిఫిక్ ఆధారాలు చూపించు అని అంటే చూపిస్తారా? రిలేషన్షిప్స్లో ఆధారాలు ఉండవు, కొన్ని కారణాలు ఉంటాయి అంతే, కొన్ని రీజన్స్ ఉంటాయి. ఈ రీజన్స్ని బట్టి ఇక్కడంతా ఇట్లా ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో కూడా ఇట్లాగే ఉంటారని ఒక నమ్మకానికి వస్తారు. అదేవిధంగా ఆర్టీసీ బస్సులు అయినా సరే, ఒక్కోసారి మా చెల్లెలు వచ్చేటప్పుడు ప్రైవేట్ బస్సులు ఉంటాయి, ఆర్టీసీ బస్సులు ఉంటాయి. నేను ఆర్టీసీ బస్సుల్లోనే రమ్మని చెప్తాను, కొంచెం లేట్ అయినా నిదానంగా నడిపినా కొంచెం రేట్ ఎక్కువైనా. ఎందుకని? నాకు వచ్చిన అనుభవాలు ఏంటంటే నేను ఒకసారి 10 సార్లు పేపర్లో చూస్తే 9 సార్లు ఈ ప్రైవేట్ బస్సులే ఎక్కువ ఢీ కొట్టేసేసి అట్టున్నాయి. అంటే నాకు వచ్చిన కొన్ని ఆధారాలు, రీజన్స్ని బట్టి నేను ఒక నమ్మకానికి వచ్చాను ఏంటంటే ఆర్టీసీ డ్రైవర్ అయితే బాగా తోలుతాడు. నిజమేనా? నిజంగానే ఆ ఆర్టీసీ డ్రైవరు ఖచ్చితంగా తోలుతాడని నీ దగ్గర ఆధారాలు ఏమన్నాయంటే చెప్పలేను. అందరూ జనరల్గా ఎక్కువ మంది ఆర్టీసీ వాళ్ళందరూ మంచిగా తోలుతారు కాబట్టి ఆ డ్రైవర్ కూడా బాగానే తోలుతాడని అనుకుంటాం, నమ్మకం అంతే అది. కాబట్టి ఆ నమ్మకం గుడ్డిదనంటే మనం చెప్పలేము, కొన్ని కారణాలు ఉంటాయి మనకు.
అట్లాగే దేవుణ్ణి నమ్మే విషయంలో కూడా ఏ రిలేషన్షిప్లో అన్నా సరే కొంత నమ్మకం ఉంటుంది, కొంత కారణాలు కూడా ఉంటాయి. ఎవరైనా సరే ఒకరిని పెళ్లి చేసుకునేటప్పుడు ఈ కారణాలు ఉన్నాయి కాబట్టి ఇతను మంచివాడే అయి ఉండొచ్చు, ఇతను నన్ను బాగా చూసుకుంటాడు, ఈమె నాతోనే ఉంటుంది అనే ఆలోచనకి ఒక నమ్మకం ఉంటుంది. ఇట్లా మనిషిలో రీజనింగ్ ఉంటుంది, ఫెయిత్ అనేది కూడా ఉంటుంది. దేవుణ్ణి నమ్మని వాళ్ళకు కూడా ఉంటాయి అన్నమాట, నమ్మకాలు ఉంటాయి. ఉదాహరణకి వాళ్ళు కూడా ఈ భూమి మీద ఇంత చెడుతనం ఉంది, భూమి మీద ఇంత అన్యాయం జరుగుతూ ఉంది, భూమి మీద ఇన్ని వ్యాధులు ఉన్నాయి కాబట్టి దేవుడు లేడు అని అనడానికి ఆధారాలు ఏమున్నాయంటే ఆధారం ఉండదు. ఉదాహరణకి వాళ్ళు సైంటిఫిక్గా ఇక్కడ గాలి లేదు, వ్యాక్యూమే ఉంది అని చెప్పడానికి, ఇక్కడ శూన్యం ఉంది అని చెప్పడానికి ఆధారాలు చూపిస్తారు, కానీ దేవుడు లేడు అని చెప్పడానికి ఆధారాలు ఉండవు, కానీ నమ్మేస్తారు. ఎందుకని? వాళ్ళకు కూడా కొన్ని కారణాలు ఉన్నాయి, ఆ కారణాలను బట్టి వాళ్ళు కూడా నమ్ముతారు. కాబట్టి ప్రతి వ్యక్తిలో కూడా కొన్ని కారణాలు ఉంటాయి, కొన్ని నమ్మకాలు ఉంటాయి. అది వాళ్ళ నమ్మకాలను బట్టి కారణాలు ఎత్తుక్కుంటారు, ఆ కారణాలను బట్టి మళ్ళీ నమ్మకాలని వాళ్ళు బిల్డప్ చేసుకుంటూ ఉంటారనమాట. ఇది మామూలుగా మనిషి జీవితంలో జరిగేటువంటిది. అయితే ఇప్పుడు చూడండి, ఈ దేవుడు మనకు రీజనింగ్ ఎక్కువ ఇవ్వలేదన్నమాట. మనకు మనిషి జ్ఞానం పరిమితమైంది. అయితే ఇప్పుడు మనం ఒక సైడ్గా ఎక్కువ వచ్చేసామంటే, అంటే ప్రతి దానికి రీజనింగ్ అడిగామనుకోండి, నిజమే ఈయన ఖచ్చితంగా ఈయన నాతోనే కాపురం చేస్తాడని నీ దగ్గర ఆధారాలు ఏమన్నా నేను ప్రశ్న అడిగామనుకోండి, అది నిజంగా సరైన ఆలోచన అని అంటారా? పెళ్లి చేసుకోకముందే నీకు ఎయిడ్స్ ఉందో లేదో టెస్ట్ చేపిస్తాను అని అడిగామనుకోండి, అన్నీ అడగలేం, కొన్ని నమ్ముతాం. ఎందుకని? కొన్ని విషయాల్లో బాగున్నారు కాబట్టి వీటిలో కూడా బాగానే ఉంటారు అని నమ్ముతాం. అలా నమ్మకూడదు, తప్పేం లేదనమాట. అయితే కొంతమంది ఎక్స్ట్రీమ్ రీజన్స్లోకి వెళ్ళిపోతారు, అంటే విపరీతమైన అనుమానాల్లోకి వెళ్ళిపోతారు. దాన్ని ఏమంటారంటే సైనిసిజం అని అంటారు. ఎవరన్నా సరే డబ్బులు దానం చేశారనుకోండి, ఓడేదో పబ్లిసిటీ కోసం చేస్తున్నాడు, సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టుకోవడం కోసం చేస్తున్నాడని నిజాయితీగా ఇచ్చిన వాడిని కూడా అనుమానిస్తారు. దేవుడు మీకు మంచి అందం ఇచ్చాడండి, చక్కగా ఉన్నారు, మంచి ఇప్పుడన్నా ప్రశాంతంగా ఉంటారంటే వేసాడయ్యా సోపా వేసాడు అంటే నిజాయితీగా ఇచ్చినటువంటి కాంప్లిమెంట్ను కూడా అనుమానిస్తారు. కాబట్టి ఇట్లా కొన్నిసార్లు బంధువులు ఎవరన్నా వాళ్ళ దగ్గరకు వచ్చారనుకోండి, నా దగ్గర ఉండే డబ్బుల కోసమే వచ్చారు వీళ్ళు అనుమానిస్తారు. అంటే ఇదేంటంటే ఎక్స్ట్రీమ్ అనమాట. సైనిసిజం అని అంటే విపరీతమైన రీజనింగ్తో ఆలోచిస్తారు, విపరీతంగా అనుమానాలు ఎక్కువైపోతూ ఉంటాయి ఇటు సైడ్ బ్యాచ్. ఇంకొంతమంది విపరీతమైనటువంటి నమ్మకాల్లోకి వచ్చేస్తారు. అంటే ఈ రాజకీయ నాయకుడు పలానా హామీలు ఇచ్చాడు, అవి నిజంగా వాస్తవంలో చేయడానికి సాధ్యపడతాయా? లేదు. అవి వాస్తవంలో చేయడానికి సాధ్యపడవు, కానీ ఆ రాజకీయ నాయకుడిని నమ్మేస్తారు. ఎందుకని? పూర్తిగా నమ్మకం మీదే ఆధారపడతారు. రీజనింగ్ అనేది ఉండదు ఇక్కడ, పూర్తిగా నమ్మకం మీదే ఆధారపడిపోతారు అనమాట. పలానా మందు మంచిది, ఆ మందు తింటే ఐసీ బెడ్లో ఉన్నవాడు కూడా పట్టకం లేసేస్తున్నాడన్నా అని అనగానే కారణాలు ఎతకరు. అవునా, ఏం మందు అది, ఎందుకని, ఏముంది, ఏం డ్రగ్ ఉంది, దాంట్లో ఆధారాలు ఎతకరు, గుడ్డిగా నమ్మేసి వెళ్ళిపోతారు అంతే. విపరీతమైన గుడ్డితనం అన్నా సరే. అట్లాగే ఎవరన్నా సరే కొంతమంది మనుషులు నమ్మేటప్పుడు, చెడ్డ స్నేహితులు నమ్మేటప్పుడు కూడా ఈ చెడ్డోడు అని కనిపించడానికి కూడా ఆధారాలు దొరుకుతాయి, కానీ అతను మంచోడే అని విపరీతమైన నమ్మకంలోకి ఉంటారు. అంటే ఇప్పుడు చూడండి, విపరీతమైన అనుమానం ఉంది, విపరీతమైన నమ్మకం ఉంది. ఈ రెండిట్లో మనం ఉండకూడదు. మనం ఎక్కడుండాలంటే మధ్యలో ఉండాలి. ఎక్కడుండాలి? మధ్యలో ఉండాలి. దాన్ని ఏమంటారంటే బ్యాలెన్స్ అని అంటారు. బ్యాలెన్స్డ్ స్కెప్టిసిజం అంటే మనం సందేహించినా కానీ విపరీతంగా సందేహించకూడదు. విపరీతంగా సందేహిస్తే ఏమవుద్ది? మనం మనిషిని గెలుచుకుంటామా, పోగొట్టుకుంటామా? అట్టాటి వ్యక్తితో ఎవరైనా కాపురం చేస్తారా? అట్టాటి స్త్రీతో ఎవరైనా కాపురం చేస్తారా? ఎవరు చేయలేరు. కాబట్టి విపరీతమైన అనుమానం ఉండకూడదు. ఎప్పుడైనా సరే కొన్నిసార్లు అనుమానించేటప్పుడు కూడా జాగ్రత్తగా, ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా అనుమానించారనుకోండి, మీరు బాధపడరా? ఖచ్చితంగా బాధపడతారు. అట్లాగే మీరు ఇంకొకరిని అనుమానించేటప్పుడు వాళ్ళు కూడా బాధపడతారు అని గుర్తుంచుకొని మీరు అనుమానించాలన్నమాట. అప్పుడు ఒక మంచి బ్యాలెన్స్ అనేది వస్తుంది అనమాట. కాబట్టి సామెతలు 14:15 చూడండి, బుద్ధిహీనుడు ఏది వింటే అది నమ్ముతాడు, కానీ జ్ఞానము గలవాడు ప్రతి దాని గురించి జాగ్రత్తగా ఆలోచిస్తాడు. కాబట్టి మనం ఆలోచించాలన్నమాట. ఏది వింటే అదే రైట్ అని అనుకోకూడదు, ప్రతిదాన్ని జాగ్రత్తగా ఆలోచించాలి. రెండు అవతల వ్యక్తిని అనుమానించేటప్పుడు అన్నా సరే మనలో అనుమానం ఉంది అనేది కూడా వాళ్ళకి తెలియకుండా కానీ జాగ్రత్త పడినట్లయితే మంచిదని ఇప్పుడు చెప్పలేను, భవిష్యత్తులో దేవుడు సహాయం చేస్తే చెప్తాను.
కాబట్టి ఇట్లా మనం బ్యాలెన్స్డ్గా అవతల వ్యక్తిని అనుమానించాలి. విపరీతమైన అనుమానంలోనికి, విపరీతమైన నమ్మకంలోకి, మా ఆయన ఇక మంచోడు, ఇక నేను విపరీతమైన గుడ్డి నమ్మకంలోకి కూడా వచ్చేయకూడదు. ఇట్లా ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ కన్సిస్టెన్స్గా మనకు ఒక వ్యక్తి ద్వారా అనుమానించిన ప్రతిసారి మనకు నమ్మకం వస్తూ ఉందంటే, ఇక నా భార్య ఎక్కడికి పోదు, నాతోనే ఉంటుంది, ఇక మా ఆయన నాతోనే కాపురం చేస్తాడు, ఇంకే దాంతో వెళ్ళిపోడు, ఒక విపరీతమైన నమ్మకం వచ్చేస్తుంది. ఎప్పుడన్నా సరే ఈ అనుమానాలు పెళ్ళైన కొత్తల్లో వస్తాయా, పెళ్ళైన లాస్ట్లో వస్తాయా? పెళ్ళైన కొత్తల్లోనే వస్తాయి. ఎందుకంటే అప్పుడే రిలేషన్షిప్స్ అన్నీ మంచి సవాలు గుండా వెళ్తూ ఉండు. అది దేవుడు చెప్పాడు, నా మాటల మీద మీరు మీ జీవితాన్ని కట్టుకుంటే ఎంత తుఫాన్లు వచ్చినా కానీ మీ జీవితాలు నిలుస్తాయి అన్నాను. కాబట్టి దేవుని లేఖనాల మీద మనం కట్టుకోవాలన్నమాట. కాబట్టి బైబిల్లో కూడా ఇంకా కొంతమంది లోకల్లో ఉండేవాళ్ళు కూడా, ఒరే ఆ రోజు ఆ ఎర్ర సొక్క వేసుకుపోయాను రా, భలే వచ్చారా మార్కులు, భలే రాశాను రా, క్వశ్చన్ పేపర్ కూడా ఈజీగా వచ్చిందిరా, రేపు కూడా కెమిస్ట్రీ ఎగ్జామ్ కూడా ఆ సొక్క వేసుకోరా, భలే వస్తున్నాయి, మంచిగా వస్తున్నాయి. ఇది నిజంగానే మంచి లాజిక్ అంటారా? ఇట్లాగే అన్న ఓడు మన ఇంటికంటే ఇల్లు ఎత్తు కట్టాడన్నా, అందువల్ల మనకు అనర్థం జరుగుతుందన్నా, ఇది నిజంగా రీజనింగే అని అంటారా, లాజిక్కే అని అంటారా? ఇట్లా చాలాసార్లు ఏమవుద్దనంటే, ప్రశ్నించుకున్నప్పుడే నిజాలేంటి, సత్యాలేంటి అనే ఎప్పుడు బోధపడతాయంటే, అబద్ధాల మీద జీవిస్తే మనమే చాలా ఇబ్బంది పడిపోతాం, మనమే నాశనం అయిపోతాం. కాబట్టి ఈ లాజికల్ ఫ్యాలసీస్ని కూడా మనం గుర్తుపట్టాలి. ఎఫెసీ 4:14 మనం ఇంకా పసిపిల్లలం కాదు, కాబట్టి మనుషులు మోసపూరిత యోచనలతో, వంచనలతో, కుయుక్తితో చేసే బోధలు అనే ప్రతి గాలికి అటు ఇటు ఎగిరిపోతూ అలలచే ముందుకు వెనుకకు కొట్టుకొని పోయే వారంగా ఉండకూడదు. ఎవడు ఏ వాక్యం చెప్తే ఆ వాక్యం రైట్ అనుకొని, అటు చెప్తే అటు వెళ్ళిపోతారు, ఇటు చెప్తే ఇటు వెళ్ళిపోతారు. ఆ విధంగా ఉండకూడదు. మీకంటూ ఒక క్లారిటీ ఉండాలి అని చెప్పి చెప్తా ఉన్నాను. కాబట్టి మూడోది మనం చేయాల్సిన విషయం ఏంటంటే, సమతుల్యమైన సందేహంతో ముందుకెళ్ళాలి. నాలుగోది వేరు అభిప్రాయాలు తెలుసుకోవాలి. ఏం చేయాలి? నేను ఒక్కడితే నాదే రైటు అని అనుకోకూడదు. అవతలోడు కూడా ఏం చెప్తున్నాడో వినాలి. నా మతమే రైటు, అవతల మతం తప్పు అని అనుకోకూడదు. నా మతం ఎందుకు రైటో తెలుసుకోవాలి, అవతల మతం కూడా ఎందుకు రాంగో కూడా తెలుసుకోవాలి. వాడేం చెప్తున్నాడో కూడా వినాలన్నమాట. ఎప్పుడు కూడా మన పర్స్పెక్టివ్ మాత్రమే చెప్పకూడదు. మా భార్య చెప్పిందే రైటు, మా అమ్మ చెప్పేది తప్పు ఉంటుంది కాదు. మీ అమ్మ చెప్పేది కూడా వినాలి, మీ అమ్మ చెప్పింది వినాలి, మీ ఆవిడ చెప్పింది వినాలి. ఇద్దరు చెప్పింది విన్నప్పుడే నిజమైన తెలుస్తుంది అన్నమాట. కాబట్టి నీకు నచ్చిన వాళ్ళు చెప్పే సలహాను అన్నా సరే నువ్వు వినాలన్నమాట. కాబట్టి మనం నాలుగోది ఏం రాసుకున్నామంటే వేరు అభిప్రాయాల్ని మనం రాసుకోవాలి. ఎప్పుడైతే ఈ వేరు అభిప్రాయాలు మనం తెలుసుకుంటామో, కొంతమంది వాళ్ళకి నచ్చిన ఓట్లకే లైకులు కొడతా ఉంటారు. ఎందుకని? మనకు నచ్చిన ఓట్లకే మనం లైకులు కొడతాం. ఇట్లా మనకు నచ్చినవి లైకులు కొడతా ఉంటే ఆల్గారిథం కూడా మనకు నచ్చినవి చూపిస్తూ ఉంటుంది. అప్పుడు కూడా మనం పప్పులో కాలేసే అవకాశం ఉంటుంది. కాబట్టి విభిన్నమైనటువంటి అభిప్రాయాలు తెలుసుకోవాలి. ముందు విభిన్నమైన అభిప్రాయాలు తెలుసుకునే ముందు మన మతం గురించి, మన సిద్ధాంతాల గురించి తెలుసుకొని తర్వాత మిగిలిన వాటి గురించి కూడా మనం తెలుసుకుంటే అప్పుడు ఇంకొంచెం నమ్మకం పెరగద్దు అనమాట. నాదే రైటు అని బలమైనటువంటి విశ్వాసం, చిక్కు చెదరైనటువంటి విశ్వాసం వస్తుంది అనమాట. ఇక మనం అనుమానించకుండా, అందరినీ మాట వినకుండా మనమే రైట్ అనుకుంటే కూడా మనకు ఇబ్బంది అవుద్ది అనమాట. ఈవెన్ బైబిల్లో కూడా పాస్టర్లో కూడా ఒక పాస్టర్ చెప్పిందే విన్నారనుకోండి, అది రైట్ అవద్దా? మనం ఎందుకు ఒక ట్రాన్స్లేషన్ కావాలి, 4-5 ట్రాన్స్లేషన్లు ఎందుకు చూస్తున్నాం? బైబిల్లో వాక్యాలు చెప్పేటప్పుడు కూడా కేవలం ఒక్క భక్తుడు చెప్పిందే చూడం. పాత నిబంధనలో ఆ భక్తుడు చెప్పింది ఏంది, దానికి కూడా ఇది సరిపోతుందా? అన్నీ రాయలేం కాబట్టి, అవుట్లైన్ సరిపోదు కాబట్టి ఊరికే కొన్ని ముఖ్యమైనవి రాస్తున్నాను. అన్నీ కూడా చూస్తాం. ఆయన చెప్పింది, ఈయన చెప్పింది, కొత్త ఆయన చెప్పింది, పాత ఆయన చెప్పింది, అంత బాగానే ఉంది, ఆ పాస్టర్ చెప్పింది, ఈ పాస్టర్ చెప్పింది, అన్నీ మనం ఏం చేయాలంటే వేరు అభిప్రాయాలు తెలుసుకోవాలి. ఒక్కరినే ఫాలో అయితే ఆ ఒక్కడు కానీ మనల్ని కానీ రాంగ్ ట్రాక్లో తీసుకెళ్తే మనం కూడా అటే రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోతాం. కాబట్టి ఒక్కరి మాటలే వినాలి అనేది కూడా తప్పు. నేను నిజం తెలుసుకోవాలి, అబద్ధాల్లో బ్రతకూడదు, నిజాల మీద నా జీవితాన్ని కట్టుకోవాలంటే నువ్వు చేయాల్సిన 4వ పని ఏంటంటే వేరు అభిప్రాయాల్ని తెలుసుకోవాలి. ఒకరేమో విగ్రహాలకు తినొచ్చు అంటారు, ఇంకొకరేమో తినకూడదు అంటారు. ఒకరేమో స్త్రీలు మాట్లాడచ్చు అంటారు, ఇంకొకరేమో స్త్రీలు మాట్లాడకూడదు అంటారు. ఏది కరెక్టు? వేరు అభిప్రాయాలు తెలుసుకోవాలి. ఎందుకు రైటు అనేది, ఒకరేమో స్వస్థతలు అవన్నీ ఉన్నాయంటారు, ఇంకొకటి ఏమి లేవు అంటారు. అవునా? ఎందుకు?
అని వాళ్ళ మాటలు వినాలి, వీళ్ళ మాటలు వినాలి. వేరు వేరు అభిప్రాయాలు తెలుసుకున్నప్పుడే మనకు ఉండేటువంటి జ్ఞానము పెరగద్ది. మనం అనుకున్నదే రైట్ అని ఎందుకు అనేది కూడా తెలుసుద్ది. మన ఆలోచనలో ఏదైనా లోపాలు ఉన్నాయా అది కూడా తెలుసుద్ది. లేకపోతే గర్వంతో నాదే రైట్ అని నేను అనుకుంటున్నానా, అవతలాడు ప్రశ్న అడిగితే చెప్పగలిగే అంత ఉందా నేను నమ్మిన నమ్మకానికి, అది కూడా మనకు తెలుస్తుంది అనమాట. చూడండి, బైబిల్లో దేవుడు కూడా చర్చిలో కూడా మాట్లాడేటప్పుడు 1 కొరింథీ 14:29 దైవ సందేశాన్ని 2 లేక 3 మాట్లాడవచ్చు, మిగతా వాళ్ళు చెప్పిన దాన్ని జాగ్రత్తగా గమనించాలి. మిగిలిన వాళ్ళు ఏం చేయాలంట? కాబట్టి ఒక్కొక్క పాస్టర్ గారు ఒక్కొక్క విధంగా చెప్పినప్పుడు మనం ఏం చేయాలని అంటే, వాళ్ళు చెప్పిన దాన్ని అట్టంటే వినకూడదు, జాగ్రత్తగా అది నిజమా కాదా అని మనం గమనించాలన్నమాట. సామెతలు 18:17 కూడా చూడండి, ఇంకొక మనిషి వచ్చి ప్రశ్నించేంత వరకు మొదలు మాట్లాడిన వానిది సరిగ్గా ఉన్నట్టే కనిపిస్తుంది. కాబట్టి ఒక్కరిది వింటే ఏమవుద్దనంటే ఆ వ్యక్తి చెప్పేదంతా రైటే అని అనుకుంటాం, కానీ ఎవడో ఒకడు మధ్యలో వచ్చి ప్రశ్నిస్తే కానీ అతని ఆలోచనలు ఎంతవరకు రైటు ఎంతవరకు తప్పు అనేది తెలుస్తుంది అన్నమాట. కాబట్టి మనకు 4వది ఏంటంటే వేరు అభిప్రాయాలు తెలుసుకోవాలి. 5వది నిజ జీవితంలో నమ్మకాలని పరీక్షించాలి. ఇప్పుడు దాకా అంతా తెలుసుకున్నాం, అన్నీ చేసింది, ఇప్పుడు మనం లైఫ్లో ఎక్స్పెరిమెంట్ చేయాలన్నమాట. ఇప్పుడు కొన్ని మనకు నమ్మకాలు వస్తాయి, కొన్ని ఆలోచనలు వస్తాయి, కొన్ని ఇంకా డౌట్లు అట్టే మిగిలిపోతాయి. ఇప్పుడు అది తింటే మంచిదా కాదా, అది తింటే నాకు పడుతుందా పడట్లేదా, డౌట్ అట్టే ఉంటుంది. కొన్ని ఏమో నమ్మేస్తాం, ఇది ఓకే, ఇది నాకు బాగా పడుతుందని నమ్మేస్తాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే లైవ్లోకి వచ్చి ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఇప్పుడు ఆహారం నాకు పడట్లేదు, నిజమా కాదా పరీక్ష చేయాలి. ఒకడేమో 7 గంటలు నిద్రపోమంటాడు, ఒకడేమో 4 గంటలు నిద్రపోమంటాడు. వేరు అభిప్రాయాలు తెలుసుకున్నాం, తప్పేం లేదు. ఏది సెట్ అవుతుంది? 4 గంటలు నిద్రపోయాం సెట్ అయిందా, 8 గంటలు నిద్రపోయాం సెట్ అయిందా, 7 గంటలు నిద్రపోయావు అంటే మనల్ని మనం ఇప్పుడు పరీక్షించుకోవాలన్నమాట. నిజ జీవితంలోనికి మనం వచ్చేసాం. కాబట్టి కొంతమంది మొబైల్ ఫోన్ చూస్తే నా తలనొప్పి వచ్చింది, ఓకే పరీక్షించు, ఒకరోజు చూడు, 1 గంట సేపు చూడు వస్తుందా లేదా, 2 గంటలు చూడు. అంటే ఇట్లా మన నిజ జీవితంలో దేవుడు చెప్పేదాన్నన్నా సరే, మనుషులు చెప్పేదాన్నన్నా సరే పరీక్షించాలి. పరీక్షించకపోతే మనకు జ్ఞానం రాదు, అంత ఉత్తుత్తి నమ్మకంగానే ఉంటుందన్నమాట. ఉదాహరణకి ఒక వ్యాపారవేత్త ఆయన ఏమో ఆలోచించాడంటే, ఎంప్లాయీస్ చేత ఎక్కువ కష్టపడి పని చేపిస్తే, అంటే ఉదాహరణకి రోజుకి 50 చేయగలడు, కానీ మనం 70 టార్గెట్ ఇస్తే 70 ఖచ్చితంగా చేయాల్సిందే లేదా 80 ఖచ్చితంగా చేయాల్సిందని ఒత్తిడి చేస్తే ఖచ్చితంగా మన ప్రోడక్ట్స్ ఇంకా పెరుగుతాయి, మనం ఎక్కువ ఉత్పత్తి చేయొచ్చు, మనకు వచ్చే రిటర్న్స్ లాభాలు కూడా బాగా పెరుగుతాయి అని నమ్మాడు. అయితే నమ్మిన నమ్మకాన్ని నమ్మకంగా పెట్టి అప్పటి వరకు 50 చేయించేటువంటి ఆ ప్రోడక్ట్స్లు చేయించేటువంటి 50 చేయించే వాళ్ళ చేత 70-80 చేయించాడు. అయితే ఆ తర్వాత ఆ వస్తువుల్లో క్వాలిటీ లేదని చెప్పి కొద్ది రోజులకి ఆ వస్తువులు అన్నా సరే, లేకపోతే ఆ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఇచ్చేటువంటి సర్వీసెస్ సరిగ్గా లేవని చెప్పి ఆ కంపెనీ పడిపోవచ్చు. కాబట్టి కొన్నిసార్లు ఎక్కువ ఒత్తిడి చేస్తేనే ఎంప్లాయీస్ ఎక్కువ బాగా చేస్తారు అని అనుకోవడం కూడా తప్పు. ఈ మధ్య తెలుసుకుంటున్నారు అనమాట ఆ విషయాన్ని. అయితే ఇట్లాగా మనం చాలా విషయాలు కూడా, ప్రతి విషయం కూడా లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ లాగా ఉంటుంది భూమి మీద జీవితంలో కూడా. కాబట్టి నిజాలని మనం పరీక్షించేటప్పుడు చాలా జాగ్రత్తగా పరీక్షించాలి. ఒకవేళ పరీక్షించాల్సి వస్తే ఎట్లా పరీక్షించాలంటే చిన్నగా పరీక్షించాలన్నమాట. చిన్న క్వాంటిటీతో మనం పరీక్షించాలి. అంటే ముందు మన దగ్గర ఒక 100 మంది బ్రాంచులు ఉంటే 100 మంది ద్వారా పరీక్షించకూడదు. ముందు ఒక చిన్న ఆఫీస్ చేత, ఒక చిన్న వింగ్ చేత దాన్ని పరీక్షించాలి. సెట్ అవుతుందా అవ్వట్లేదా. ఇంకొక దాంట్లో చూడాలి. ముందు మనకు ఒకటి తింటే పడట్లేదు, చికెన్ తింటే పడట్లేదు అని అనుకుందాం. ఉదాహరణకు ఒక ముక్క తినాలి అంతే, స్టార్టింగ్ పడుతుందా లేదా, 2 ముక్కలు తింటాం పడుతుందా లేదా, 3 అంటే ఇట్లా నెమ్మదిగా పెంచుకోవాలన్నమాట. ఉదాహరణకి దేవుడు కూడా 10వ భాగం ఇస్తే నీ ఆస్తులు పెరగతాయి అని అన్నాడు. ఈయడానికి మనకు ధైర్యం చాలడం లేదు, భయం వేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? నిజ జీవితంలో పరీక్షించాలి అని అనుకున్నాం. మనం ఏం చేయాలి? అప్పుడు కూడా నెమ్మదిగా స్టార్ట్ చేయాలి. ఈ నెల ఒక 200-300 ఇచ్చి అట్లా స్టార్ట్ చేస్తాను. అప్పుడు దేవుడు కూడా చెప్పాడు ఏమనని, ఆయన పరీక్షించమని చెప్పాడు. ముఖ్యంగా ఈ విషయంలో అయితే, ఏ విషయంలో? 10వ భాగాల విషయంలో అయితే మీరు నా సన్నిధికి తెచ్చి నన్ను శోధించండి, అంటే నన్ను పరీక్షించండి, నేను ఆకాశ వాక్కులు విప్పి ఈ విధంగా మీకు పట్టం చేయాలన్నంత విస్తారాన్ని దీవెనలు ఇస్తానని అన్నాడు. సరే, నిజంగానే నేను ఈ నెల ఇంకో 200-300 ఇచ్చాను, నిజంగానే నాకు దేవుడు ఏదన్నా చేశాడా, ఏం చేశాడు ఆలోచించుకోవాలన్నమాట. లేకపోతే ఆ నెల ఎప్పట్లాగా ఉండేటువంటి ఆ నెలలో హాస్పిటల్ ఖర్చులు ఏమన్నా తగ్గినాయా,
లేదా నీకుండే ఖర్చులు ఏమన్నా తగ్గినాయా? లేకపోతే ఇప్పుడు దాకా అప్పినోడు వచ్చి ఇంటికి వచ్చి అప్పు తీసుకున్న డబ్బులు ఇచ్చేసాడా? లేకపోతే మీ ఇంట్లో ఏదో ఒకటి ఏం జరుగుతుంది అనేది, దేవుడు ఎట్లా మంచి చేస్తున్నాడు అనేదాన్ని మీ నిజ జీవితంలో పరీక్ష చేయాలి. అసలు ఏ పరీక్ష చేయకపోతే ఏది కూడా ఉండదన్నమాట. రోమాపత్రిక 12:2 ఈ లోకపు తీరును అనుసరించవద్దు. ఈ లోకపు తీరును అనుసరించవద్దు అంటే ఈ లోకంలో ఉండేవాళ్ళు ఏ విధంగా అయితే అత్యాస పరులుగా ఉంటారో, ఇందాక ఆయన చెప్పిన ఆయన అత్యాశతో ఎక్కువ మంది ఉద్యోగులు పెంచుకోవాలని కాదు, తక్కువ ఉద్యోగులతోనే ఎక్కువ చేయాలని అనుకున్నాడు. అంటే అత్యాశ పడి ఉండొచ్చు బహుశా ఆయన. అత్యాశతో తన కంపెనీని నాశనం చేసుకున్నాడు. ఇట్లా మనిషిలో ఉండేటువంటి అత్యాశ అన్నా సరే, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మనిషిలో ఉండే శరీర కోరికలన్నా సరే, అవతల వ్యక్తిని ఎట్లా ప్రేమించాలా, శరీర సంబంధాలు పెట్టుకోవాలా, అనేటువంటి ఎక్కువ ఆస్తులు కూడా పెట్టుకోవాలా, ఈ ఆలోచనలన్నీ ఏం చేస్తాయంటే మనిషిలో ఉండిపోతాయి. ఈ లోకపు తీరును అనుసరించవద్దు, కానీ మీ మనస్సును నూతనపరుచుకోవడం ద్వారా మార్పు చెందండి. అప్పుడు మీరు మంచిదైన, సంతోషకరమైన, పరిపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోగలరు. ఒక ఆయన దేవుడు నాకు చాలినంత ఇస్తాడు అని చెప్పాడు, కానీ నాకు వచ్చిన జీతం చాలడం లేదు. ఇప్పుడు నేను అనుకున్నది నిజమా, దేవుడు చెప్పేది నిజమా? కానీ ఆయన ఏమని నమ్మాడంటే దేవుడు చెప్పిందే నిజమని అన్నాడు. అయితే దేవుడు కూడా ఏం చెప్పాడంటే నువ్వు నమ్మితే దేవుడు మహిమ చూస్తావు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కానీ ఆయన మనసుకేం అట్లా అనిపిస్తుంది. కానీ ఆయన ఏం చేశాడంటే ఆయన మనసు చెప్పిన మాట వినకుండా దేవుడు చెప్పిందే నిజం, దేవుడు ఇంత డబ్బులు నాకు చాలినంత ఇస్తానంటే ఖచ్చితంగా అవి సరిపోయి ఉంటాయి, నేనే ఎక్కడో పొరపడుతున్నాను, ఎక్కడ తప్పు చేస్తున్నానా అని ఆలోచించాడు. ఏం చేయాలో తాచిపోలేదు ఆయనకి. అప్పుడు ఆయన ఆలోచించిన విషయం ఏంటంటే మనం ఓవర్గా అతిగా తింటున్నామేమో, లేకపోతే అతిగా స్పెండ్ చేస్తున్నామేమో, మన ఖర్చులను తగ్గించుకుందాం. ఎప్పుడైనా సరే మనిషి అతనికి డబ్బులు చాలట్లేదంటే ఆదాయం పెంచుకోవాలని ట్రై చేస్తాడా, ఖర్చులు తగ్గించుకోవాలని ట్రై చేస్తాడా? ఈ రెండిట్లో ఏం చేస్తాడు చెప్పండి? ఆదాయం పెంచుకోవాలని ట్రై చేస్తాడా, ఖర్చులు తగ్గించుకోవాలని ట్రై చేస్తాడా? ఆదాయం పెంచుకోవడానికి, ఎందుకంటే అది సింపుల్గా అనిపిస్తుంది. ఖర్చులు తగ్గించాలంటే సుఖాలు తగ్గించుకోవాలి, సుఖాన్ని ఎక్కడ పక్కన పెట్టాలని చెప్పి మనుషులు ఈ సైడ్కి ఆలోచించారు. కానీ దేవుడు నాకు చాలినంత ఇస్తానంటున్నాడు, కానీ నాకేమో చాలట్లేదు, ఎక్కడ పొరపాటు పడుతుందని చెప్పి ఆలోచించి వాళ్ళ భార్యతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇక్కడేమో 9,000 అపార్ట్మెంట్ కాస్టు, కాబట్టి మనం ఒక పని చేద్దాం, మనం ఉన్న ఈ రూమ్లో ఒక రూమ్ మంది కాదు అని అనుకొని ఆ రూమ్కి తాళం వేసేద్దాం, ఒక నెల చూద్దాం, ఆ రూమ్కి అవసరం లేకుండా ఆ రూమ్లోకి పోకుండా మనకి ఇక్కడ ఉన్న వీటితోనే మనం అడ్జస్ట్ అవ్వగలమా లేదా అని టెస్ట్ చేశారు. సక్సెస్ఫుల్గా ఆ నెలంతా ఆ రూమ్లో అవసరం లేకుండా వాళ్ళకి అంతా వచ్చేసి, తర్వాత నెల నుంచి ఏం చేశారంటే ఆ అపార్ట్మెంట్ మానేసేసి వేరే అపార్ట్మెంట్కి 6,000 రూపాయలకే అంటే తక్కువ దాంట్లో వచ్చేసేసి అపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడ జీవించారు. కాబట్టి మనం నమ్మితేనే దేవుని మహిమ చూస్తాం, కానీ ప్రాక్టికల్గా చేస్తేనే దేవుని మహిమ చూస్తాం, కానీ నమ్మకపోతే దేవుని యొక్క వాక్యాన్ని చూడలేం. యాకోబు పత్రిక 1:22 చూడండి, మీరు వాక్యాన్ని వినేవారిగా మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి, వాక్యం చెప్పేది చేయండి. కాబట్టి దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? వాక్యం కేవలం వింటానే ఉండి ఏది చేయకపోయినా కానీ మనం ఎవరిని మోసం చేసుకుంటున్నామంట? మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. కాబట్టి వాక్యం చెప్పేది చేయండి. కొన్నిసార్లు మన అనుభవాలు కూడా మోసం చేస్తాయి. ఒక ఆయన వ్యాపారం పెట్టాడు, వ్యాపారం పెట్టిన తర్వాత కష్టపడితే అది తగిన ఫలితం వస్తుంది అని నమ్మాడు. నిజమా కాదా? ఖచ్చితంగానే ఆయన రోజుకి 8 గంటలు పనిచేసే ఆయన 12 గంటలు కష్టపడి పనిచేశాడు. ఎంత కష్టపడినా కానీ కస్టమర్లు రాలా. అప్పుడు ఆయన చివరికి ఒక కంక్లూజన్కి వచ్చాడు. ఏమనంటే కష్టపడినా ఫలితం రాదు. నిజమా అది? ఆయన అనుభవం నుంచి ఒక పాఠం నేర్చుకున్నాడు. ఏమని? కష్టపడితే ఫలితం రాదు అని. నిజమా? అది నిజమా చెప్పండి మీరు? కష్టపడితే ఫలితం వస్తుంది అనేది నిజమా? కష్టపడినా ఫలితం రాదు అనేది నిజమా? ఆ రెండిట్లో ఏది నిజమంటే? కానీ ఆయన అభిప్రాయం, ఆయన సొంత అనుభవం నుంచి ఆ పాఠం నేర్చుకున్నాడు. ఆయనకి అట్లా జరగలేదని, అందరికి అట్లా జరగద్దని అనుకుని ఆయన అనేది ఒక నిజంలాగా భావిస్తాము. ఇంకొకరు లాటరీ వేశారనుకోండి, లాటరీ వేసిన తర్వాత వాళ్ళకి లాటరీ వచ్చింది, లాటరీ వేస్తే మంచిగా డబ్బులు సంపాదించవచ్చు అని నమ్మాడు అనుకోండి. ఆ నమ్మకం నిజం అంటారా?
అతనికి వచ్చింది ప్రతిసారి వస్తుందా? జోదంలో కూడా కోటీశ్వరులు అవ్వచ్చు. ముక్క నాకే పడింది, జోకర్ నాకే పడింది, లేకపోతే ఏదో పడింది వస్తుంది. నిజమా? ఒక్కసారి అయినంత మాత్రం ప్రతిసారి అదే రాదు. కాబట్టి మన అనుభవాలు కూడా ఏం చేస్తాయనంటే మనల్ని మోసం చేస్తాయనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దేవుడు చెప్తాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలదా. అసలు దాని గురించి పట్టించుకునేవాళ్ళు లేడు ఈరోజు. ఆకాశంలో చంద్రుల్లో ఏముందో ఎతవుతున్నాడు, ఆడే ఉందో ఎతవుతున్నాడు, కానీ ఆయన హృదయం మీద మనిషి తెలుసుకోలేకపోతా ఉన్నాడు అని చెప్పి దేవుడు చెప్తాను. కాబట్టి ఐదోది మనం చేయాల్సిన విషయం ఏంటంటే నిజ జీవితంలో నమ్మకాలని లేతే మనకున్న అనుమానాలన్నా సరే, ఆలోచనలన్నా సరే పరీక్షించాలి. చివరిది ఆరోది మేధోపరమైన వినయాన్ని హత్తుకోవాలి. ఆరోది ఏంటి? మేధోపరమైన వినయాన్ని హత్తుకోవాలి. ఇంటలెక్చువల్ హ్యూమిలిటీ అని అంటారు. అంటే నాకన్నీ తెలుసు అని అనుకోకుండా, భూమి చాలా కష్టం, అన్నీ మనకు తెలియదు, చాలా తెలుసుకోవాల్సినవి ఉంటాయి అని తెలివితో వినయంగా ఉండాలన్నమాట. అమాయకుడు కూడా నాకు అన్నీ తెలుసాను అంటాడు. ఆ విధంగా కాదు, ఇంటలెక్చువల్ హ్యూమిలిటీ, తెలివితోనే ఉండాలి కానీ వినయంగా ఉండాలి. మేధస్సుతోనే ఉండాలి కానీ వినయంగా ఉండాలి. ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది అనే ఆలోచనతో ఉండాలి. భూమి మీద ప్రతిదీ మనం అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం అన్నమాట. కాబట్టి ఈ విధంగా ఉన్నప్పుడు అవతలో లేదన్నా తప్పు చెప్పారు అనుకోండి, మనం అంగీకరిస్తాం. ఉదాహరణకి సీనియర్ డాక్టర్ ఉన్నాడు, ఆయన పాతకాలం పద్ధతులు బాగున్నాయని ఈ విధానం ద్వారానే ఆపరేషన్ చేస్తున్నాడు. కొత్తగా ఒక డాక్టర్ వచ్చాడు, జూనియర్ డాక్టరు, సార్ కంటి ఆపరేషన్లకి ఈ లేటెస్ట్ మిషన్ వచ్చింది సార్, ఈ మిషన్ అయితే మన వాళ్ళకి అంత ఇబ్బంది లేకుండా చేస్తారు. పిల్లోడ నువ్వేంద్ర నా చెప్పేదా? నీ 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 అనుభవం ఎంత? నా వయసు అంత ఉంటుందా నీకు? నా వయసు అంత ఉంటుందా? నువ్వు చెప్తున్నా నాకు అని అనుకున్నాడు అనుకోండి, అది వినయం అంటారా? కాబట్టి మనం కూడా పొరబడే అవకాశం ఉంది అని గుర్తుంచుకోవాలన్నమాట. అవతల వ్యక్తి మన లోపాన్ని ఎప్పుడన్నా సరే చెప్తున్నప్పుడు గర్వంతో కాకుండా వినయంతో మనం స్పందించాలన్నమాట. ఇంట్లో ఉండే భార్య కూడా నీకు ఎట్లా డబ్బులు కట్ చేయాలో తెలియదు, ఎట్లా చేయాలి అట్లా చేయాలని చెప్తే నాకు చెప్తావా నువ్వు? నా డబ్బులు నేను సంపాదించిన నా ఇష్టం అని అనకూడదు. మేధోపరమైన వినయాన్ని పాటించాలి. అంటే అర్థం ఏంటి? ఇంటలెక్చువల్ హ్యూమిలిటీ అంటే అంతా నాకే తెలియదు, తెలుసుకోవాల్సింది కూడా ఉంది. అది భార్య చెప్పినా తెలుసుకుంటారు. ఇంట్లో పిల్లకాయలు కూడా చెప్తారు, పిల్లకాయలు చెప్పిందని కూడా తెలుసుకోవాలన్నమాట. సామెతలు 3:7 చూడండి, అక్కడ మీకు వచ్చిన మిస్ అయింది, అక్కడ రాసుకోండి. సామెతలు 3:7 ఇట్లా ఉంటుంది, నీకు నువ్వే తెలివైన వాణినని అనుకోవద్దు. కాబట్టి నీ అంతటి నువ్వే తెలివైన ఓడివి, తెలివైన దానివి అని అనుకోవద్దు. బైబిల్లో యోబు ఉన్నాడు, వాళ్ళు కూడా ఆయనకు ఒక కష్టం వచ్చింది. వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు చాలా జ్ఞానంతో మాట్లాడతాడు. దాన్ని థియాలజీలో ఏమంటారంటే యోబు గ్రంథాలని జ్ఞాన గ్రంథాలు అని అంటారు. విజ్డమ్ ఆఫ్ లిటరేచర్ అని, అంటే దాంట్లో జ్ఞానం ఉంటుంది అని ఆ యోబు గ్రంథాల్లో. అంటే ఎంత సైంటిఫిక్గా మాట్లాడతారంటే, ఎంత ఫిలసాఫికల్గా మాట్లాడతారంటే, ఎంత లాజికల్గా మాట్లాడతారంటే అంత జ్ఞానంతో యోబు అన్నా సరే, యోబు వాళ్ళన్నా సరే డిస్కషన్ చేస్తారు. అయితే యోబు ఏం మాట్లాడతాడనంటే, అసలు ఏం జరుగుతుంది భూమి మీద, మంచి ఆడ జరుగుతుంది, మంచోడు కూడా మంచిగా బ్రతికినోడు కూడా చెడ్డోడు లాగానే చచ్చిపోతా ఉన్నాడు, చెడ్డోడికి కూడా కొన్నిసార్లు ఎక్కువ ఆయుష్ వస్తుంది, మంచిగా బ్రతికిన నాకేమో దేవుడు ఏం చూడడం లేదు, ఇంత మంచిగా బ్రతికి నేను ప్రార్థన చేశాను, నా ప్రార్థనకి ఏం దేవుడు జవాబు ఇవ్వడం లేదు, దేవుడు నిజంగా న్యాయం ఎక్కడ చేస్తూ ఉన్నాడు, నిజంగా నాకు చేసేది న్యాయమేనా అని చెప్పి దేవుని న్యాయాన్ని ఆయన ప్రశ్నించాడు. ఆయనకున్న మేధస్సుతో, ఆయనకున్న జ్ఞానం చేత, ఆయనకు వచ్చిన కష్టం ద్వారా దేవుడు నా బంధువులందరినీ దూరం చేశాడు, నాకు ఇట్ట చేశాడు, నేనేమో మంచిగా బ్రతికాను అని చెప్పి ఎంత చేశాడు. అయితే చివరికి లాస్ట్కి వచ్చేసరికి, సినిమా క్లైమాక్స్కి వచ్చేసరికి దేవుడు సుడిగాలిలో ప్రత్యక్షమైపోయి ఆయనకి కొన్ని ప్రశ్నలు అడిగాడు. ప్రశ్నలకి జవాబులు చెప్పలేకపోయాడు యోబు. అప్పుడు యోబు ఒక విషయం అర్థం చేసుకున్నాడు. ఏమన్నాడు? యోబు 42:3 ఏ విధంగా ఉంటుంది, తెలివి లేని మాటలతో నా ప్రణాళికలను వక్రీకరిస్తున్న ఇతడెవడు అని నీవు అడిగావు. అవును, అర్థం చేసుకోలేని విషయాల గురించి నేను మాట్లాడాను, అవి నా బుద్ధికి మించినవి, నేను గ్రహించలేనివి. ఏమంటున్నాడు దేవుడు? వచ్చి ఎట్లా అంటున్నాడు, తెలివి లేని మాటలతో నా ప్రణాళికలను వక్రీకరిస్తున్న ఇతడెవడు? నాకంటూ ఒక ప్లాన్లు ఉన్నాయి, నా ప్లాన్ని కాకుండా మీరేదో దాన్ని ఏదో వక్రీకరించి మాట్లాడుతున్నారు ఎందుకు? దేవుడు ఎట్టేటవాడనంటే, ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ రాలో పనిచేసే వాళ్ళైనా సరే,
కొంతమంది పోలీస్ వాళ్ళన్నా సరే అవతలోడు ఎట్లా ఆలోచిస్తున్నాడు అనేది కూడా వీళ్ళు ఆలోచిస్తారన్న. అవతలోడిని మోసం చేస్తే అవతలోడికి మోసం చేసేవి అనేది కూడా ఎట్లా తెలియకుండా మోసం చేయాలనేది కూడా పోలీసు వాళ్ళు కొంతమంది స్పై ఏజెంట్స్ ఆలోచిస్తారు. ఇప్పుడు అటువంటి మనుషులకే తెలిసినప్పుడు నువ్వు చేసిన మనిషికి నువ్వు ఎట్లా ఆలోచిస్తావో దేవుడికి తెలియదా? చెప్పండి, నువ్వు ఎట్లా ఆలోచిస్తావో దేవుడికి తెలియదా? కష్టం వచ్చినప్పుడు మనిషి ఎట్లా ఆలోచిస్తాడు? అయితే భూమి మీద జ్ఞానవంతులు వాళ్ళ జ్ఞానంతోనే వాళ్ళు ఆలోచించిన రైట్ అనుకుంటారు, కానీ వాళ్ళు కూడా ఎలా మోసపోతారు అనేది కూడా దేవుడికి తెలుసు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఆఫ్టర్ ఆల్ ఒక పాకిస్తాన్ విషయంలోనే మన అఫీషియల్స్ అంత గొప్ప ప్లాన్ వేసినప్పుడు అవతల వాళ్ళకి కూడా తెలియకుండా అంత గొప్పగా వేసినప్పుడు దేవుడు ఒక ప్లాన్ వేస్తే ఎవరి కోసం అయితే స్కెచ్ చేశాడో స్కెచ్ చేసిన వాళ్ళకి కూడా తెలియదు. యేసు ప్రభు సిలువలోకి వచ్చి మరణించాడు, ఎవరికైనా తెలిసిందే ప్లాన్? స్కెచ్ కూడా ఎవ్వరు కూడా గుర్తించలేరు. కనీసం ఊహల్లో కూడా, ఈవెన్ సాతాను కూడా కల్లో కూడా ఊహించలేదు. దేవుని ప్లాన్స్ అనేవి అంత టాప్ ఎవరెస్ట్ అన్నమాట. మనిషి ఏదో ఊహించాలని అంటే ఊహించలేవు. అందుకే ఆయన అంటున్నాడు, నా ప్రణాళికలను వక్రీకరిస్తున్న ఇతడెవడు, నా ప్లాన్ ఏంటో సరిగ్గా తెలియకుండా ఎట్టబడితే అట్ట మాట్లాడుతున్నాడు అని యోబు అన్నాడు. అవునయ్యా, నువ్వు చెప్పింది నిజమే, నువ్వు అడిగిన ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదు, బుద్ధిహీనంగా మాట్లాడానయ్యా, తెలివి లేకుండా మాట్లాడానయ్యా అని యోబు ఒప్పుకుంటాడు. కాబట్టి మనకు తెలియనిది ఎంతో ఉంది. అన్నీ తెలుసుకోవాలన్నా మనం తెలుసుకోలేము, తెలుసుకున్నాం కూడా మనకు మంచిది కాదు. ఏదో అమాయకత్వంలోనే మనకు తెలిసిన జ్ఞానంతో అట్టట్ట బతికేయడం మంచిది ఈ భూమి మీద. కాబట్టి 5వది చివరిది 6వది ఏం చేయాలంటే మేధోపరమైన వినయాన్ని హత్తుకోవాలి. ఎంతవరకు నేర్చుకోవాలో అవన్నీ నేర్చుకుంటూ ఉండాలి. అన్నీ నాకే తెలియదు అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. భూమి మీద మనకు అర్థం కాని విషయాలు ఎన్నో జరగచ్చు, అయితే వాటిల్లో కూడా సత్యాన్ని మనం అనుమానించకూడదు. దేవుణ్ణి మనం అనుమానించకుండా మనకి తెలియని కూడా ఎన్నో ఉన్నాయని తెలుసుకోవడానికి మనం సిద్ధపడాలి. 6 విషయాలు చెప్పి ముగిస్తాను చూడండి. మొట్టమొదటిది, మనం నిజాలే నమ్మాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే సుఖం కంటే కూడా సత్యాన్నే వెతకాలి. 2వది, లేఖనాలపై పరిశుద్ధాత్మ నడిపింపుపై జీవితాన్ని నిర్మించుకోవాలి. సమతుల్యమైన సందేహంతో ప్రశ్నలు అడగాలి. వేరు అభిప్రాయాలని తెలుసుకోవాలి. నిజ జీవితంలో నమ్మకాలని పరిశీలించుకోవాలి. మేధోపరమైన వినయాన్ని పాటించాలి, హత్తుకోవాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిపూర్ణుడా నాయన, మీకే వందనాలు ప్రభువా. ఇప్పటి వరకు కూడా నాయన మీకే వందనాలు దేవా. ఈ సమయంలో ప్రభువా నిజమే తండ్రి, అయ్యా మాకైతే నాయన ఈ లోకంలో నాయన అయ్యా ఘోరమైన వ్యాధి కలిగిన హృదయంతో దేవా మేము ఉన్నాం నాయన. అయ్యా ఈ హృదయం మాటలు నమ్మి నాయన మా జీవితాలని మోసం చేసుకోకుండా దేవా సత్యమైన మీ లేఖనాలని, సత్యంలో నడిపించే ఆత్మదేవుని మాటలను ప్రభా మేము నమ్మడానికి నాయన అయ్యా అసలు మేము ఎక్కడ పొరబడుతున్నామో అనే అంత తెలియని అమాయకత్వంలో ప్రభా భూమి మీద జీవిస్తున్నటువంటి మేము దయచేసి జ్ఞానాన్ని దయచేయండి అయ్యా. ప్రభా మీ పిల్లలు జ్ఞానంలో ఎతకాలి, సత్యంలో ప్రతిష్ఠించబడాలని మీ కోరిక కనుక నాయన వచ్చిన ప్రతి బిడ్డను కూడా ప్రభా జ్ఞానంతో ఆలోచన దయచేయండి అయ్యా. వాళ్ళు సత్యాన్ని స్పష్టంగా చూడగలడానికి వాళ్ళకి ఆలోచన దయచేయండి అయ్యా. ప్రతి ఒక్కరూ నమ్మి దేవుని మహిమను వారి జీవితాల్లో అనుభవించడానికి ప్రభా దయచేసి సహాయాన్ని కూడా నాయన దయచేయి. కాబట్టి నాయన మమ్మల్ని అయ్యా మేము ఇతరులను అనుమానించేటప్పుడు నాయన జాగ్రత్తగా అనుమానించడానికి అయ్యా, సరైనటువంటి ప్రశ్నలు వేసుకోవడానికి, మమ్మల్ని అనుమానించే వాణి యందు కూడా ప్రభా మేము కనికరిని చూపించడానికి కూడా ప్రభా దయచేసి సహాయం దయచేయండి అయ్యా. అన్నీ మాకే తెలియదని ప్రభా మేము గర్వంతో మాట్లాడకుండా అయ్యా ఏదో మేము చదువుకున్న చదువు చేత, తెలిసిన ఉన్న అనుభవం చేత, ఉన్న వయసు చేతనైనా మేము మాట్లాడకుండా నాయన మేధోపరమైనటువంటి వినయాన్ని, ఎంత తెలిసినా కానీ ఏమీ తెలియదు అన్నట్టుగా ప్రభా మేము వినయంతో నేర్చుకోవడానికి, ముఖ్యంగా నాయన మీ దగ్గర ప్రభా మీ యొక్క విషయంలోనైనా మేము మరింత వినయంతో ఉండడానికి దయచేసి సహాయం దయచేయండి. కాబట్టి ప్రభా కృప చూపించండి, కనికరం చూపించండి, సహాయాన్ని కూడా ప్రభా మరి మీరే దయచేయమని కూడా దేవా ఈ సమయంలో నాయన మరి వేడుకుంటున్నాం దేవా, సహాయం దయచేయండి. కాబట్టి మరొకసారి దేవా నన్ను మమ్మల్ని అందరిని కూడా ప్రభా మరి మీరే జ్ఞాపకం చేసుకోండి, సహాయాన్ని కూడా ప్రభా మరి మీరే దయచేయండి. ఎల్లప్పుడూ కూడా నాయన నన్ను మమ్మల్ని అందరిని కూడా ప్రభా సత్యంలోనే మమ్మల్ని ప్రతిష్ఠించండి అయ్యా. అబద్ధాల మీద మా జీవితాలు కట్టుకోకుండా నిజాల మీదే మేము ఉండడానికి సహాయం తెచ్చింది. లోకంలోనైనా ఎవరు పడితే వాళ్ళు ప్రభా ఏ ఆలోచన అంటే ఆ ఆలోచన చెప్తారు తండ్రి, మేము వాటిని అన్నీ విని
అయితే వాటిలో ఉన్న లోపాలను కూడా మేము తెలుసుకునేంత జ్ఞానాన్ని దయచేయండి అయ్యా. ఎట్టబడితే అట్ట ఏ గాలి కంటే ఆ గాలికి, ఏ ఎండకు ఆ గొడుగు అట్లా కాకుండా నాయన జాగ్రత్తగా మాకంటూ కొన్ని అభిప్రాయాల్ని, మాకంటూ ఆ నమ్మకాలని ప్రభా మేము నమ్మిన తర్వాత కేవలం ఉత్తుత్తి నమ్మకాలలాగా ప్రభా మేము పెట్టుకోకుండా ఆ నమ్మకాలని నాయన నిజ జీవితంలో ప్రభా మేము సాధన చేయడానికి నాయన మాకు సహాయం దయచేయండి. కాబట్టి నాయన నిజమైనటువంటి విషయాల్లోనే ప్రభా మేము ఎంగేజ్ అయి ఉండడానికి కూడా నాయన దయచేసి సహాయాన్ని కూడా ప్రభా మరి మీరే దయచేయండి అయ్యా. సత్యం మాకు కష్టమైనా కానీ నాయన మా హృదయానికి ఆ ఇంజెక్షన్ని ఎక్కించండి దేవా. సత్యమే మమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది, సత్యమే మమ్మల్ని సంపూర్ణ ఆనందాన్ని తీసుకొస్తుంది కనుక నాయన సత్యమందు మేము వేరుపారి స్థిరపడడానికి దయచేసి సహాయం దయచేయమని ఈ మనవులన్నీ ప్రభు యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.